దేశం ఏమిచ్చిందని దూషించుడు దోషం, దేశానికి ఏమిస్తే తీరని రుణ శేషం, బతికిచ్చింది ఎవరు, మెతికిచ్చింది ఎవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించింది ఎవరు. ఆలోచిస్తే ఆఫ్టర్ కొంచెం రియల్ ఎస్టేట్ ఎప్పటి వరకు ఉంటుంది సార్ అంటే, వెలుగు తోలు తెచ్చి ఆడది ఉతికితే అది నడుతూ ఉంటుంది కదా, తెలుపు కాదురా. కొత్త సంవత్సరం కాబట్టి ఒక డెసిషన్కి వద్దాం. మనం ఏదైనా వాడు చేస్తే అది మంచి దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. కొత్త సంవత్సరం కాబట్టి నాకు ఎక్కువ మాకు ఆశీర్వాదం చేస్తూ ఉంటారు గురువు గారు. ఆయన ఏమంటారంటే, ఉదయం ఆ వీడియో కూడా పెట్టాను అన్నట్టు, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి. ఈ మూడు ఉన్నా సరే విద్య బుద్ధి కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది విద్య, కూర్చున్నది బుద్ధిగా, హెల్త్గా ఉన్నామంటే ఇవన్నీ మీకు కోటీశ్వరులు చేసే కంపెనీ అయితే టీ హోమ్స్, అంత డౌట్ లేదు, 100% చేస్తాం. అలా సర్వీస్ ఓరియంటెడ్లో ముందుకెళ్దామని ఒక తపంతో మన కంపెనీ స్టార్ట్ చేసినాం. నాకు చిన్న అంటే కొన్ని మోరల్ స్టోరీస్ ఉంటాయి, మోరల్ స్టోరీస్ అలాంటి కొన్ని విని కొన్ని తెలుసుకొని ఏదో ఒకటి చేయాలి తప్పన అని ఒకటి ఉంటుంది. అంటే మోరల్ స్టోరీ వాడు చెప్తా. ఈ భూ ప్రపంచంలో ఎవరికైనా మనం రుణపడి ఉన్నామా అంటే ఒక్క మన తల్లిదండ్రులు ఫస్ట్, 100%. ఇంకా అంత డౌట్ లేదు. మనం ఇక్కడ ఉండి మంచి హెల్తీగా ఉండడానికి కారణం ఎవరు? మన తల్లిదండ్రులు, రైట్? చాలామంది తల్లిదండ్రులు అంటే ఒక డౌట్ క్లారిఫై ఉంటుంది. ఎట్లా అంటే, నాకు అంబానీ కడుపులో పుట్టిస్తే బాగుండేమో. నిజంగా చాలామంది అనుకుంటారు జనరల్గా. అందరూ నేను కూడా అనుకుంటూ ఉండొచ్చు మేబీ, ఒక తెలియక. చదువుకున్నప్పుడు మా వార్డెన్ చెప్పాడు, దేశం ఏమిచ్చిందని దూషించుడు దోషం, దేశానికి ఏమిస్తే తీరని రుణ శేషం, బతికిచ్చింది ఎవరు, మెతికిచ్చింది ఎవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించింది ఎవరు, కాలిగోరు గాయపడితే కంటి నీరు తిరగదా, వేరు చివర చీడపడితే చిగురు నేల కొరగదా, ప్రాంతం ఏదైనా భాషలు వేరైనా దేశమంతా ఒక్క దేహం అన్న స్పర్శ పోగునా. మనమంతా ఒకటి బాస్, మనమంతా ఒకటి. ఆ ప్రాణతో ఉంటే మీ బిజినెస్ అవలేలగలుగుతుంది అంటన్నా. బిజినెస్లో ప్లాట్ కొన్నాడు మీద ఏమంటారు కోపం పెట్టుకొని, మీతో పని చేయనోడు కోపం పెట్టుకుంటే ఏమి రాదు. నిజంగా సగము పంచాయతీ మొత్తం ఈరోజు కోపం, వాడ వేస్ట్ గాడు వీడ, ఎక్కడే వాళ్ళ జీవితం సగం పోతుంది. ఎదుటి వాళ్ళ వ్యక్తుల మీద ఏడ్చిన కంట మన ఫ్యామిలీ మనల్ని ప్రేమించదు అంటాను. అప్పుడే సక్సెస్ అవ్వకపోతే మీకు నిజంగా ఈ మధ్య నా బాస్ టీమ్ అమ్ముతాను, బాస్ టీమ్ నేనే అమ్మేస్తాను స్వామి 1000 గజాలు అంటే. అమ్మడానికి కూడా కళ ఉండాలి అన్నట్టు. చాలామంది ఎక్కడంటే ఒక ప్లాట్ అమ్మాలన్నా ఏదైనా అమ్మేటప్పుడు ధైర్యం సరిపోదు అన్నట్టు. చెప్పేటప్పుడు నో చెప్తాడేమో, నో చెప్తే ఏమైతే మంది కరువు. మన భారతదేశంలో ఉన్న జనాభా ఎక్కడ లేరు. ఇప్పుడు చైనా అంటారు, ఇప్పుడు మనం నెంబర్ 1కి వచ్చేటట్టు ఉన్నాం మేబీ. మంది కరువు లేదు కదా. ఆయన ఎవరో నో చెప్పినంత నీ సక్సెస్ మొత్తం పడిపోయినట్టు ఇంట్లో కూర్చుంటే ఏం లాభం అంటన్నా. నాకు 200 ఎకరాల భూస్వామికి కూడా నేను ప్లాట్లు అమ్ముతా అన్నా. ప్లాట్లు వాడికంటే యాదగిరిగుట్టలో లేదంట జనరల్, వాడికంటే అన్న. ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఈజీగా మాట్లాడండి అని చెప్తాను. అంటే ఆయనకి 200 ఎకరాల భూస్వామికి యాదగిరిగుట్టలో ప్లాట్ లేదు. అయ్యో బాబు, నీకు యాదగిరిగుట్టలో ప్లాట్ లేకపోతే మీ పిల్లలు నేను తిట్టుకుంటారు. 200 ఎకరాలు ఎక్కడే ఉన్నది, యాదగిరిగుట్టలో ఎప్పుడైనా నేను వెళ్తే దర్శనంకి వెళ్ళాలంటే ఒక 1000 గజాలు కొనలేదు ఎందుకు తిట్టుకుంటారు, అలాంటిది ఎప్పుడు పడుతుంది, కొనాలి సార్ అన్న. చల్లగా అయింది, సరే పెట్టాడు. సింపుల్ లాజిక్. అంటే మనం చెప్పడంలోనే ఉంటుంది అంటన్నా. సరే నాకు ఒక 1000 గజాలు పెట్టా అంటారు. అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి 2000 గజాలు చెప్పుకుంటా, సపోజ్ 1000 గజాలు మాట్లాడుకుంటా ఒక 10 లక్షల ప్లాట్ కొనాడు సార్ అంటే, ఆయన కెపాసిటీ సపోజ్ బెంజ్ కారులో తిరగాలి ఆయన కెపాసిటీ. మీరు మారుతి 800 కారు పట్టుకొని మార్కెటింగ్ చేస్తే అవుతుంది అక్కడ? సింపుల్ లాజిక్. ఈ లాజిక్ మిస్ అవుతాం మనం. అలానే 1000 గజాలు సార్ చెప్పింది అనుకో, 1000 కంటే తక్కువ అమ్మనాను కండి. చిన్నలు కూడా ఉంటారు అన్నట్టు, 150 గజాలు కూడా ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఇవ్వాలి అన్నట్టు. బిజినెస్ అంతా ఒకటే బాస్, స్మైల్.
మీరు స్మైల్ ఉంటే మీ లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. ఫ్లైట్లు ఉన్నప్పుడు ఒక్కొక్క దగ్గర అల్లజడి వస్తూ ఉంటుంది, భయం కూడా వస్తూ ఉంటుంది. అది చిన్న చిన్న కామన్ అది. అలాంటే ఈ రోజుల్లో అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఫ్లైట్ ఎక్కితే భయం ఉంటుంది, అవునా కదా? జనరల్గా ఏమవుతుంది, దీనికి తాడు లేదు, బొంగరం లేదు, సహాలు పడవచ్చు, మొన్న ఏదో పడింది అంటే అక్కడ సపోజ్కి. రియల్ ఫ్యాక్ట్ అనేది అన్నిటికంటే సేఫెస్ట్ జర్నీ అంటే ఫ్లైట్లేనంట. రియల్ ఎందుకు చెప్పండి? మీరు ఎక్కడైనా ఎన్నో కార్ల యాక్సిడెంట్లు, బస్సుల యాక్సిడెంట్, ట్రైన్ల యాక్సిడెంట్లు చూస్తాను. ఫ్లైట్ యాక్సిడెంట్ ఎక్కడో రేరు, అది ఎక్కడో జరుగుతాయి ప్రపంచంలో ఎక్కడో జరిగితే తెలుస్తుంది. అంటే ఫ్లైట్లు ఫ్యూచర్లో మొత్తం ఫ్లైట్లు ఉంటాయేమో సపోజ్కి, ఎగ్జాంపుల్కి. ఇంకా టెక్నాలజీ పెరిగింది. బిఫోర్ 50 years బిఫోర్కి ఇప్పటికి టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు మన మొబైల్లో తెలిస్తే ఇప్పుడు ఎక్కడ నుండి ఫ్లైట్ ఎక్కడ ఉందో ఆ ఫ్లైట్ మన మొబైల్లో తెలుసుకోవచ్చు. ఐడియా ఉందా మీకు? ర్యాడర్ అని ఒకటి ఉంటుంది, ఫ్లైట్ ర్యాడర్ అని. ఆ యాప్లో మీరు ఎన్ని ఫ్లైట్లు ఇప్పుడు రన్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు, ఎన్ని ఫ్లైట్లు రన్ అవుతున్నాయో. అంటే అంత టెక్నాలజీ పెరిగినప్పుడు మనం కూడా మారాలి. ఎప్పుడైనా ఒక కస్టమర్ ఇన్వెస్టర్గా ఎప్పుడు తయారవుతాడు, ఇన్వెస్టర్గా ఎప్పుడు బాగా సంపాదించుకుంటాడంటే రాబోయేది ఊహించగలగాలి. ఇప్పుడు మేము 2012-11 రేంజ్లో, అప్పుడు తెలంగాణ కూడా రాలే 2012-11కి, మేము ఊహించినాం ఒకవేళ గ్యారంటీ తెలంగాణ వస్తుంది, గ్యారంటీ తెలంగాణ వస్తే తెలంగాణకి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అవసరం ఉంటుంది ఫ్యూచర్లో, యాదగిరిగుట్టకి వాల్యూ పెరుగుతుంది ఆ రోజుల్లో అనుకుని. అప్పుడు మేము ఆ ఊహించి అప్పుడు 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు 2011లో ఎకరం యాదగిరిగుట్ట. ఈరోజు కోటిన్నర. ఇంకొక రకంగా చెప్పాలంటే యాదగిరిగుట్ట సరౌండింగ్లో ఇప్పుడు న్యాచురల్గా డెవలప్మెంట్ అయింది, మరీ హైప్ అయిపోలే. సపోజ్కి మేము మన ఎల్లకొండ శంకరపల్లి దగ్గర 2018కి వెళ్తే 40 లక్షల ఎకరం అన్నారు. 2019 20 కరోనా బిఫోర్. ఆఫ్టర్ కరోనా వెళ్తే 2 కోట్లు అంటారు ఎకరం, 3 కోట్లు అంటారు. అంటే ఎట్ ఏ టైం పెరిగిపోలే యాదగిరిగుట్ట. అన్ని రూట్లతో కంపేర్ చేసుకుంటే యాదగిరిగుట్ట చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఇప్పుడు రైట్ నౌ. ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ పడిపోయింది అది విన్నాం కదా మన అందరం. రియల్గా ఎప్పుడైనా చూడండి, కరోనా సిచ్యువేషన్లో మీరు ఊహించండి, అంతే ఏదైనా విజువలైజేషన్ చేయగలగాలి. ఊహించండి, బిఫోర్ది ఆలోచిస్తే ఆఫ్టర్ది కొంచెం గెస్ చేయొచ్చు అన్నట్టు. కొంచెం కరోనా సిచ్యువేషన్లో ఇంకా అంత ఈ రియల్ ఎస్టేట్ అక్కడ ఉంది, ఏం లేదు, ఇంకా అనుకున్నాం అసలు ఈ బతుకుతామా లేదని కూడా అనుకున్నాం కరోనా సిచ్యువేషన్లో, రైట్ రాంగా. ఆ తర్వాత జనాల మైండ్ సెట్ ఎలా, డబ్బులు కాదు మనకు, ఎక్కడో ఒక దూరంలో ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉన్న, చిన్న పురి ఇల్లున్న సాల్రా బాబు అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మొత్తం అవుట్ కట్స్లో పెట్టడం విత్ ఇన్ కరోనా తర్వాత మేబీ డబుల్ త్రిబుల్ అయిపోయినాయి తెలంగాణలో రేట్లు. మళ్ళీ ఆ తర్వాత త్రిబుల్ అయిన తర్వాత మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత అనుకోండి, హైడ్రో అనుకోండి మారిపోయింది మొత్తం ఇది అనుకోండి. కాదు, అప్పుడేం చేసినారు, భూమి కొనాలని మైండ్లో పడింది. హైడ్రో ఎఫెక్ట్ అనుకోండి, ఈ ఎఫెక్ట్ అనుకోండి, భూమి ఎటువంటి భూమి కొనాలండి ఇప్పుడు పడింది మైండ్లో. గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఎటువంటి ల్యాండ్ కొనాలంటే అలాంటి ల్యాండ్ కొనరు ఇప్పుడు. ఎగ్జాంపుల్కి వెనకట జీపీ లేఅవుట్లో ఉంది, పక్కన చిన్న వాగున్నా ఏదున్నా ఇమ్మీడియట్గా కొనేసేవాళ్ళం జనరల్గా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు. అంటే సిస్టమ్ ఆడడానికి కొంచెం 3 months 5 months 1 year టైం పడుతుంది. ఈ టైం పట్టిన దానికోసము ఏదో అయిపోయింది. ఒక్కటి చెప్తాన్నా, రియల్ ఎస్టేట్ ఎప్పటి వరకు ఉంటుంది సార్ అంటే, ఈ భూమి ఉన్నంత వరకు రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు మీరు అర్థం చేసుకోండి. ఈ భూమి ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు అది రూపాయలు మారుతాయి. ఎకరాలు, గజాలు, స్క్వేర్ ఫీట్లు, మేబీ అట్లా ఇంచులు కూడా మారొచ్చేమో. రూపాయలు మా బిల్డింగ్, కన్స్ట్రక్షన్, ఫ్లాట్లు మారుతాయి రూపాయలు. రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది. ఏంటంటే కొనడం అమ్మడం ఇది కామన్. ఇక్కడ ఎంత తక్కువ తెలుసా మన ఇండియాలో. నేను దుబాయ్లో వెళ్తాను, దుబాయ్ చూస్తాను కాబట్టి నేను చెప్తాను, అక్కడ ఒక ఎకరము మినిమం 200 కోట్లు 300 కోట్లు వాల్యూ. ఏమి పనికిరాని ఎకరం, నిజం చెప్తాను, ఇసుక 300 కోట్లు అంటారు ఎకరం. అంటే స్క్వేర్ ఫీట్లు లెక్క అమ్ముతారు. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1000 dirhams. ఒక ధరం వాల్యూ వచ్చేసి 24 రూపాయలు వాల్యూ. ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఎంత, 1000 dirhams. 1000 ఇంటూ 24 కొట్టండి. ఒక స్క్వేర్ ఫీట్ 24,000 అంటే ఇంటూ 9 కొట్టండి, స్క్వేర్ యార్డ్ కనెక్ట్ అవుద్ది.
క్యాలిక్యులేటర్ వాడండి, మరీ అంత స్పీడ్ లేములండి. ఒక స్క్వేర్ యార్డ్ 2 లక్షలు అంటే ఇంటూ అక్కడ రోడ్లు తీసి అమ్మరు, మొత్తం ప్లాట్ ఎకరాలు కూడా గజల లెక్క అమ్ముతారు అన్నట్టు. స్క్వేర్ ఫీట్ లెక్క ఎకరానికి 40,000 స్క్వేర్ ఫీట్ ఏదో వస్తుంది. 40,000 ఎంత చిల్లర ఉంటుంది, కాలెట్ చూసుకోండి. 4,800 యాడ్స్ ఇంటూ 9 100 కోట్ల పైన మినిమం, 100 కోట్ల పైన ఒక ఎకరం వాల్యూ. రేపు పొద్దున్న మీకు ఇక్కడ ఒక ఎకరం ఉంటే అసలు మీకు లైఫ్ లాంగ్ ఒక వాల్యూ అంటన్నా అలా ఉండబోతుంది. ఈ భూమికి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, కానీ ఒక భూమిని మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, మనం భూమిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలమా మనం? అది లేకపోతే అందరం కలిపి టీ హోమ్స్ ఇటు 100 మంది 400 మంది అన్నాం, సాగదీస్తుందాము ఏదో అటు పట్టండి ఇటు పట్టు కొద్ది పెంచుదామని చదువు పడదు, కానీ పెంచలేం. కాబట్టి దీని వాల్యూ ఎప్పుడు, డిమాండ్ ఎప్పుడు తగ్గదు. మేబీ ఇన్ కేస్ సపోజ్కి ఎగ్జాంపుల్కి ఆఫ్టర్ 10 ఇయర్స్కి మీకు చెప్తాన్నా, 10 ఇయర్స్ నేను మాట్లాడుతున్నా, మనం అమ్ముతున్న 10,000 రూపాయల గజం ఎక్కడైనా సరే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మినిమం 1,00,000 నుండి 3,00,000 రూపాయలు ఉంటుంది గజం. అది ఇప్పుడు ఊహించాం మనం, అంతే. ఏమవుద్దిలే అంటే కొన్ని తప్పులు జరిగింది. తప్పులు అంటే ఎక్కడో ఏదో వర్క్ లేని దగ్గర ఎక్కడో ఏదో అక్కడ తప్పు ఎక్కడ జరిగింది చెప్పనా మీకు? ఎనీ కంపెనీ ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక 50 లక్షలకు ఒక ఎకరం దొరికితే 3 రెట్లు అమ్మాలని ఎనీ కంపెనీ ఆలోచిస్తుంది. వెనకట అలాగే జరిగింది. వాళ్ళు 50 లక్షలకు ఎకరం కొంటే 6,000 7,000 గజం అమ్మడం, 8,000 అమ్మడం, 50 లక్షలకు కొన్ని దగ్గర 8,000 అమ్మినప్పుడు 3 రెట్లు ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ పెరగడం స్లో అవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో కాంపిటీషన్ ప్రపంచంలో నేను 1 కోటి పెడితే 1,20,00,000 చాలు అనుకునే బిల్డర్స్, అటువంటి డెవలపర్స్ వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ కాంపిటీషన్ మార్కెట్లో. అంటే ఎక్కువ మార్జిన్ లేదు ఇప్పుడు. ఇలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే 100% ఇప్పుడు మీరు ఎకరా కొన్నా అంతే వాల్యూ, గజాలు కొనుక్కున్న అదే రేటు పడుతున్నప్పుడు మీరు తక్కువ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. అది కస్టమర్కి మనం చెప్పగలగాలి. ఇంతే లాజిక్. ఇప్పుడు సపోజ్కి 50 లక్షలు కొన్ని కంపెనీల పేర్లు చెప్పలేదు నేను, 50 లక్షలకి ఎకరం ముందు దగ్గర 18,000 రూపాయలు అమ్ముతారు. అది ఎప్పుడు అవ్వాలి, పెరగాలి. 50 లక్షల ఎకరం మంది 18,000 రూపాయలు అమ్ముతారు. అలాంటి దగ్గర అదే మన దగ్గర 1,50,00,000 సరౌండింగ్ మొత్తం కొనుక్కోండి, మన దగ్గర 1,50,00,000 పర్ ఎకరం నడుస్తుంది. మార్కెట్లో ఉన్నది మాట్లాడుతాను. 1,50,00,000 ఎకరం అమ్మిన దగ్గర మనం 10,000 రూపాయలు ఆ రేంజ్ అమ్ముతాను. మంచి ద బెస్ట్ రేటా కాదా? మరి ఇలాంటి ప్రోడక్ట్ అమ్మడానికి మనకెందుకు భయం? కొనుక్కోవచ్చు అబ్బా, మన ఓన్ కొనుక్కోవచ్చు. అటువంటి ప్రోడక్ట్ మన టీ హోమ్స్ అందిస్తుంది మీకు. అటువంటి బెస్ట్ డెవలప్మెంట్ తోటి ప్రోడక్ట్ మన టీ హోమ్స్ మీకు ఇస్తుంది. అందుకోసమే మన టీ హోమ్స్ లొకేషన్ పరంగా యాదగిరిగుట్టది మీకు చెప్తానా. ఇప్పుడు మనమే ఫ్లైట్లో తిరుగుతాం జనరల్గా, మనమే. మన పిల్లలు సొంత ఫ్లైట్లు తిప్పుతారన్న ఆశ్చర్యపోకండి మీరు. మన పిల్లలు సపోజ్ 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు ఉండి వాళ్ళు మనలాగా 40 కాలం వచ్చేటప్పటికి ఓన్ ఫ్లైట్లు తిరుగుతాయన్న ఆశ్చర్యపోక్కర్లేదు. నిజం. అది ఎందుకు ఇట్లా మాట్లాడుతానంటే 2000 సంవత్సరం బిఫోర్ వెళ్దాం. ఒక మొబైల్ ఫోన్ కొనాలంటే డ్రీమ్, మొబైల్ మెయింటైన్ చేయాలంటే ఒక ఇన్కమింగ్ కాల్ ఒక 200-300 ఉండేది, అవుట్ గోయింగ్ కాల్ 200-300 రూపాయలు ఉండేది అప్పుడు. ఇంతలాగా మనిషికి 2 మొబైల్ ఉంటాయని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు బిఫోర్ 2000. ఒక మొబైల్ ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది 2005 వచ్చినప్పటికి. అంటే ఒక మార్పు జరిగిపోతుంది. అదేవిధంగా కొద్ది రోజుల తర్వాత ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళడానికి 2 గంటలు ఎందుకు అంటే ట్రైన్లో ఎక్కడ వెళ్ళినా సరే మనకు 18 అవర్స్ పడుతుంది ఢిల్లీ, అవునా కదా? 18 అవర్స్ ఎందుకు ఫ్లైట్లే అంటారు. అలాంటిది యాదగిరిగుట్టకి ఏంది ప్లస్ అంటే మన సైట్కి హైవేకి 2వ బిట్ మన సైటు చాలా బ్యూటిఫుల్. యాదగిరిగుట్ట పేరు చెప్పుకొని నాకు తెలిసి ఒక 10 లక్షల ఎకరాలు అమ్మేసి ఉన్నారు యాదగిరిగుట్ట పేరు చెప్పుకొని. 10 లక్షల ఎకరాలు ఆ సరౌండింగ్ అప్ టు జనగాం వరకు అమ్మినారు యాదగిరిగుట్ట పేరు చెప్పుకొని. మనది జనగాంకి ఇక్కడికి మేబీ 20-25 కిలోమీటర్ ఉంటుంది మేబీ నాకు తెలిసి. మనది 5 కిలోమీటర్స్. కావాలంటే మీరు గూగుల్ దాంట్లో చూసుకోండి, 5 కిలోమీటర్ లోపల షార్ట్ కట్ రూట్. అంటే మన సైట్కి యాదగిరిగుట్ట 5 కిలోమీటర్స్ ఫస్ట్. ఓకే, యాదగిరిగుట్ట పేరు చెప్పుకునేటప్పుడు
ఎవరైనా ఒకవేళ దర్శనంకి వెళ్ళాలన్నా మన సైట్లో ఒక గెస్ట్ హౌస్ ఒక ఫామ్ హౌస్ అలాగా ఒకటి కట్టుకొని దర్శనంకి మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ రూట్లో మెయిన్ మీకు ఎయిమ్స్ హాస్పిటల్ మీకు ఐడియా ఉండొచ్చు. మొన్నటి వరకు అంత బిల్డింగ్ నేను కూడా చూడలేదు. 30 ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ. 5 బిల్డింగ్లో 10 బిల్డింగ్లు కట్టేసి ఉన్నారు. 30 ఫ్లోర్లు ఉన్నాయి ఒక బిల్డింగ్. ఇదంతా ఎయిమ్స్ హాస్పిటల్ తరపున అది. అక్కడ యూనివర్సిటీ అంటే ఎవరైనా ఎక్కడైనా ఉంటే సడన్గా ఆ పర్సన్కి ఏదైనా అయితే నాకు మంచి హాస్పిటల్ అందుబాటులో ఉండాలని కోరుకుంటారు ఎనీ పర్సన్. మీకు ఇప్పుడు హాస్పిటల్ అది మొత్తం ఫుల్ఫిల్గా అది తయారైపోతే దానికంటే మంచి లొకేషన్ లేదు. ఇంకోటి నెక్స్ట్ మీకు చర్లపల్లి ఎయిర్పోర్ట్ వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి మొన్న స్టార్ట్ అయింది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా కనబడుద్ది చర్లపల్లి. అది ఇప్పుడు మళ్ళీ బీబీనగర్ కూడా టెర్మినల్, పెద్ద టెర్మినల్ చేస్తారు బీబీనగర్. అంటే ఆ రూట్కి ఒక ప్లాట్ మన ఇల్లు ఏది ఉంటే దానికి యాక్సెస్ మంచిగా ఉందా లేదో చూడాలి. యాక్సెస్ అంటే హైవే ఉంది, రైల్వే మార్గం ఉంది, నెక్స్ట్ ఎయిర్పోర్ట్. ఏంది సార్ ఎయిర్పోర్టు 80 కిలోమీటర్లు ఉంది కదా ఎయిర్పోర్ట్ అని అట్లా అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నాకు 45 మినిట్స్ పడుతుంది. మన సైట్ నుండి ఎయిర్పోర్ట్కి రావాలన్నా 45 మినిట్స్ పడుతుంది నాకు. ఒకటి నిజం అంటే మొత్తం హైవే రింగ్ రోడ్ వల్ల చాలా తక్కువ డిస్టెన్స్. ఒకటి 80 కిలోమీటర్స్ అది యాక్చువల్గా డిస్టెన్స్ పరంగా 80 కిలోమీటర్స్. ఏది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాదు మన సైట్. కానీ నేను రాబోయే కాలంలో మన తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. మీకు గమనించండి. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన పెట్టేసండి. ఎందుకంటే అది పాసెంజర్ ఎయిర్పోర్ట్ కాదు. ఎవరైనా విఐపీస్ వస్తే వాళ్ళకి వాడతారు అది. మన తెలంగాణలో ఉండే పాసెంజర్స్ ఎయిర్పోర్ట్ ఒక్కటే ఏముంది శంషాబాద్. మనం శంషాబాద్ అదే ఆంధ్రాలో తెలుసుకుంటే ఆంధ్రలో పుట్టపర్తిలో ఒకటి ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, తిరుపతిలో ఉంది, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ భోగాపురం చాలా బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ కడతారు శ్రీకాకుళంకి విశాఖపట్నం. ఒక 7-8 ఎయిర్పోర్ట్లు ఆంధ్రలో ఉన్నాయి. తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. దీనికోసం ఇప్పుడు నెక్స్ట్ మన వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తారు. అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేస్తారు. అంటే మన పిల్లలు ఫ్లైట్లో ఢిల్లీలో ఉన్నాడు. ఆఫ్టర్ కొద్ది రోజుల తర్వాత నాకు శంషాబాద్ ఫ్లైట్ దొరకలేదు అనుకోండి, ఇమీడియట్గా మామూలు బుక్ చేస్తా. అంటే ఈ రెండింటి కనెక్టింగ్ ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను అనే మైండ్ సెట్ తోట గట్కేశ్వర్లోనే ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ దగ్గర ఉండొచ్చు, బీబీ నగర్లో ఉండొచ్చు. ఇలా అంటే ఆ రూట్కి ఆ వాల్యూ ఉంది అంట. ఈ విజన్ ఉంటేనే మీరు ముందుకెళ్ళగలరు, ముందు నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలరు. ఇది కస్టమర్కి మనం చెప్తే 100% అర్థం కాదు. ఇంకా ఇది చెప్పగలగాలి. కావాలంటే మీరు ఎన్ని హైవేలు తీసుకోండి. అప్ టు ముంబై హైవే జహీరాబాద్ వరకు హైవేకు ఉండే ఫేసింగ్ వెంచర్లు మీరు చూడండి 15 నుండి 20-25 వేలు అమ్ముతారు జహీరాబాద్ వరకు. అదే మీరు బెంగళూరు హైవే తీసుకుంటే మీకు మేబీ మహబూబ్ నగర్ వరకు మీకు 20,000 అమ్ముతారు హైవే ఫేసింగ్. ఏది సాదినగర్, బాలానగర్ తర్వాత మహబూబ్ నగర్, జడ్చర్ల వరకు. అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ నుండి తీసుకుంటే 150 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు. మీరు కలవకుర్తి దగ్గర చూసుకోండి 20,000 గజం అమ్ముతారు. ఇక్కడ నుండి 120 కిలోమీటర్లు కలవకుర్తి. యాదగిరిగుట్ట మన వెంచరు కరెక్ట్ 70 కిలోమీటర్లు. గూగుల్లో కొట్టుకోండి 70-71 వస్తుంది ఇక్కడ నుండి మన వెంచరు. అంటే 70 కిలోమీటర్ డిస్టెన్స్లో హైవే ఫేసింగ్లో ఎంత వాల్యూ ఉంటుంది ఊహించండి అంటన్న. ఇది 2019లో 2020లో కూడా ఆ ఏరియాలో 10-11 అమ్మినారు. అంటే అదే రేటు మీకు ఇప్పుడు 10,000 రూపాయలకు దొరుకుతుంది. ఒకటి నెంబర్ 1. ఎప్పుడైనా మార్కెట్ అయినా ఏదైనా కస్టమర్ అయినా ఈ పర్చేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెడతారంటే జనరల్గా సపోజ్కి మీకు షేర్ మార్కెట్ గురించి ఐడియా ఉండొచ్చు. ఎప్పుడైతే షేర్లు పడతాయో అప్పుడే కొంటారు, అవునా కదా? షేర్లు పడిపోతున్నప్పుడు ఎక్కువ షేర్ మార్కెట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అది మళ్ళీ పెరిగితే ఇప్పుడు 50 రూపాయలు షేర్ ఉందనుకోండి, మేబీ అది 50 రూపాయలది 30 రూపాయలకి వచ్చింది అనుకోండి. సపోజ్కి 50 రూపాయల షేర్ 30 రూపాయలకి వచ్చింది అనుకోండి. 30 రూపాయలు కొని మళ్ళీ 50 రూపాయలకి వెళ్ళింది అనుకోండి. ఈయనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు తెలుసా? 80% ప్రాఫిట్ వచ్చినట్టు. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొనుక్కున్న వాళ్ళకంట ఇప్పుడు అదే రేటు కంటే ఇంక బెస్ట్ రేట్ మన వెంచర్లో దొరుకుతుందంటే వాళ్ళు మంచి ప్రాఫిట్లు ఉన్నట్టు. ఇప్పుడు మన సరౌండింగ్ ఎక్కడైనా 15,000 అమ్ముతారు. మన రియల్ ఎస్టేట్లో మన సరౌండింగ్ వెంచర్ చుట్టూ 15,000 అమ్ముతారు. మరి మీరు ఎట్లా సార్ 10,000కి ఇస్తారని అనొచ్చు సపోజ్కి. మన స్ట్రాటజీ ఒకటే, ఫస్ట్ కమ్ ఫస్ట్. జియో వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ ఫ్రీ ఇచ్చిండు, తర్వాత ఇప్పుడు ఏదైనా మన కంపెనీ కూడా ఎగ్జాంపుల్ స్టార్టింగ్ కొనుక్కున్న వాళ్ళకి తక్కువ రేటు పడుతుంది.
ఆఫ్టర్ డెవలప్మెంట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత రోడ్లు డ్రైనేజీలు అన్ని కంప్లీట్ అయిన తర్వాత కొనుక్కుంటే ఆ రోజు 15,000 ఉంటుంది గ్యారంటీ. మనం 15,000 అన్నితేనే వర్కౌట్ అవుద్ది, నాకు కూడా నేను చెప్తాను అది. అందుకోసమే ద బెస్ట్ లొకేషను, బెస్ట్ ప్రైసు, డెవలప్మెంట్ గురించి మీకు డోంట్ వరీ, నేను సీసీ రోడ్లు మంచిగా వేస్తాను. అసలు లేఅవుట్ పరంగా మీకు ఒకటి చెప్పి తీరాలి నేను. లేఅవుట్ పరంగా మీరు ఫస్ట్ మనం లేఅవుట్ 22 ఒకటి వేసినాం ఫస్ట్, మీకు కావాలంటే అందులో యాప్లో ఉంటుంది. అందులో మీకు నార్త్లో ఒక రోడ్ లేదు మన లేఅవుట్ పెద్దకొందుకూరు సైట్లో. ఆ లేఅవుట్లో నార్త్ లేకపోతే నాకేమనిపించిందంటే, అరే ఇలా కస్టమర్ పోయి వెనక్కి వస్తుంటే మేబీ కష్టం అవుద్ది, ఆ కస్టమర్ ఎవరైనా మధ్యలో ఫంక్షన్ ఏదో చేసుకుంటే అవతల వ్యక్తి పోవడానికి ఇబ్బంది, అక్కడ ఒక యాక్సెస్ రోడ్ ఇచ్చిస్తే మళ్ళీ మనము ఆ యాక్సెస్ రోడ్డు వల్ల మీరు కావాలంటే మీ ఎవరైతే సీనియర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుద్ది, అడగండి ఏమని. అది ఇచ్చినందుకు నాకు ఒక 3,000 గజాల లాస్ వచ్చింది అది ఇచ్చినందుకు. మళ్ళీ నేను 60 ఫీట్ రోడ్ ఒకటి మెయిన్ రోడ్ ఇచ్చిన, ఒకవేళ అది నేను 40 ఫీట్ రోడ్ కూడా ఇచ్చినా నాకు పర్మిషన్ ఇస్తారు. యాజ్ ఏ డిటీసీపీలో 40 ఫీట్ మాకు డిటీసీపీ ఇచ్చిన వాళ్ళు అన్నారు, ఎందుకు ఇంత పెద్ద రోడ్ ఇస్తారు, ఆ పర్మిషన్ తీసుకొచ్చిన మా వాడు వెండి సార్ ఆయన పట్టుకుంది అంటాడు. అంటే నాకు పెద్ద రోడ్లు ఉంటే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు లేఅవుట్ చేసి అమ్మేసినాం అనేది మ్యాటర్ కాదు. లేఅవుట్ మనం ఈరోజు అమ్మేసిన వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాలు అందులో ఉంటారు ఇల్లులు కట్టుకొని, అప్పుడు మనం తిట్టుకోకూడదు, అరే ఏం లేఅవుట్ చేసినాడు రా, ఎట్లా లేఅవుట్ చేసినాడని. ఇట్లా మా కంపెనీకి ఒక 8,000 గజాలు తక్కువ వచ్చింది. 8,000 గజాలు మీరు నమ్మండి, ట్రస్ట్ మీరు నమ్మాలి. ఇంకా కావాలంటే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు. అట్లా 8,000 గజాలు తక్కువ రావడం. ఇప్పుడు మీరు ఆ లేఅవుట్ కింద పర్సంటేజ్ రాస్తారు, పార్క్ 10%, రోడ్ ఏరియా 30%, ప్లాటెడ్ ఏరియా 60% అని రాస్తారు. మీరు కావాలంటే చూసుకోండి. 60%, 58% అనేది ఎక్కడైనా ఎన్ని వెంచర్ పెడతారు. మనది ప్లాటెడ్ ఏరియా ఎంత వచ్చింది తెలుసా? 47% వచ్చింది. 47% అంటే ఎంత తక్కువ, 13% తక్కువ ప్లాటెడ్ ఏరియా, 53% కామన్ కస్టమర్కి వెళ్ళింది. అంటే కస్టమర్ హ్యాపీ ఇక్కడ. ఇది మీరు చెప్పగలిగితే అక్కడ బిజినెస్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. ఆ కస్టమర్కి అర్థమైపోద్ది ఇది కరెక్ట్ ఇది అంటారు. 47% ఏ లేఅవుట్లో ఉండదు. ఎక్కడ రోడ్లు తగ్గించుకుంటే మనకు మిగలాలని ఆలోచిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 8,000 గజాలు కొన్ని ఆన్ అండ్ యావరేజ్ 8,000 వేసుకుందాం, కొన్ని ఖర్చులు అన్ని పోయినా 8 ఎంత సార్? 6 కోట్లు. నేను ఎందుకు లూజ్ అవ్వాలి సార్? ఎందుకు లూజ్ అవ్వాలి 6 కోట్లు? అది 6 కోట్లు డబ్బులు మ్యాటర్ కాదు. ఇక్కడ ఒక సర్వీస్ చేసి కస్టమర్కి మంచిది ఇవ్వాలని అది నా తపన. డబ్బులు రాదు, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, మనకు గుడ్డు మీద అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అందుకోసమే మీరు ఆ లేఅవుట్ చూస్తే మీరు చెప్పేస్తారు మీకు అంత నాకు వర్కౌట్ అవుతలేదు. నిజంగా మీకు అమ్మే ప్రైస్ 10,000 కూడా నాకు వర్కౌట్ కాదు, రియల్ ఫ్యాక్ట్. కానీ ఏంటంటే ఫస్ట్ తక్కువ అమ్ముకున్న, లాస్ట్కి అన్ని డెవలప్మెంట్ అయిన ప్లాట్లు 15,000 అమ్ముకున్న, ఆన్ అండ్ యావరేజ్ క్యాలిక్యులేషన్లో ఏదో 500 వచ్చి చాలనే తప్పన టీ హోమ్స్కి. ఏదో గజం మీద 4,000 మిగిలిపోవాలి, 5,000 మిగిలిపోవాలి, సర్వీస్ చేద్దాం. ఏమంది కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతాడు, అరే వాళ్ళ దగ్గర చూసుకుంటే ఇక్కడ బెస్ట్ రేట్. మీకు ఒక్కటైతే గ్యారెంటీ చెప్పగలను, మీరు కస్టమర్ని తీసుకొచ్చిన తర్వాత మన సైట్లు చూపించిన తర్వాత కస్టమర్కి వదిలేసేయండి, వెళ్ళిపోయి మీరు అన్ని సైట్లు తిరుక్కొని రండి సార్. అప్పుడే అంటే లలిత జోల్ డైలాగ్ ఉంది కదా, ఫోటో తీసుకోండి 4 షాపులు తిరగండి అని. 4 వెంచర్లు తిరగండి సార్, రండి సార్ అని కాన్ఫిడెన్స్ మీరు చెప్పండి. 100% కస్టమర్ కూడా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే కస్టమర్ కూడా ఇంకేమో ఉంది, ఇంకేమో తగ్గుతుంది అనుకుంటారు. మీరు కరెక్ట్ చెప్పగలిగితే 100% క్లోజింగ్ జరుగుతాయి. అందులో రియల్ ఎస్టేట్లో గత నెలతో కంపేర్ చేసుకుంటే ఈ నెలలో 5వ తారీఖున మన కంపెనీ 200 ప్లాట్లు అమ్మబోతున్నాం. 200. అందులో మీరు నేను ఎన్ని చేయగలవు అనేది మ్యాటర్. 200 ప్లాట్లు అమ్ముతుంది కంపెనీ, డౌటే లేదు. ఒకరు కాకపోతే ఒకరు అమ్ముతారు. అసలు నేను ఎందుకు అమ్ముతా? నేను 1 అమ్ముతానా, 2 అమ్ముతానా, 3 అమ్ముతాను? 3 అమ్మితే 3 తగ్గట్టు సమ్ అమౌంట్ వస్తుంది, హ్యాపీ. నెక్స్ట్ ఇంకో వెంచర్లో ఒకటే రోజు అమ్మేస్తుంటాం మనం, ఇలా పెద్ద ఈవెంట్ పెట్టి. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు మనం చేస్తాం జనరల్గా. కస్టమర్ సంక్రాంతి సంబరాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండండి, నో ప్రాబ్లం. వాళ్ళు హ్యాపీగా ఉండండి, వాళ్ళకి డబ్బులు ఉంటే పెట్టుకొని నో ప్రాబ్లం. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బెటర్ అనుకుని వాళ్ళకి కూడా చెప్పగలగాలి. తీసుకొచ్చినామా ఫ్రెండ్స్ తీసుకొచ్చినామని చూడకండి. ఈ సంక్రాంతి సంబరాలు మనం ఫస్ట్ 500 మంది అనుకోండి, రియల్ ఫ్యాక్ట్ అది. కొన్ని 500 మందితో ఒక మంచి సంబరాలు చేద్దాం అనుకోండి. 500 1000 అయింది.
ఆ 1000 2000 అయింది. 2000 వచ్చేసి 3000 మంది అంటారు, 3000 5000 అంటారు. ఇంకా అర్థమవుతలేదు నాకు అట్లా. ఇప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా అందరికి ఫుడ్ అరేంజ్ చేయాలని నా తపన. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే నా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ అనుకోండి, జనరల్గా ఒక 2000 మందికి చెప్పిన అంటే 2000 కాకపోతే 1800 వస్తారు, 1800 కాకపోతే 2500 మంది వస్తారు. ఇప్పుడు అందరి ఫంక్షన్ ఇది, అందరి ఇన్విటేషన్ చేస్తాం ఇది. అందుకోసము నాకు తెలిసి 3000 రాను సార్, 5000 రాను సార్, అక్కడ అన్నం పెట్టే బాధ్యత నాది సార్, డౌటే లేదు. ఈ సంక్రాంతి సంబరాలు తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్ ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరు. ఎక్కడంటే ఇక్కడ నుండి సంబరాలకి ఎక్కువ అక్కడ పోదాము, ఎక్కడికి అంటే ఇక్కడ ఒక్క కోడి పందాలు కత్తులు కట్టడం ఏమి ఉండదు దయచేసి. అది ఎందుకంటే అది కరెక్ట్ కాదు, కత్తులు కట్టి వాటి చంపడం కూడా కరెక్ట్ కాదు. అవసరమైతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కోడిలు పెంచితే పెద్దవి తీసుకురామండి, ఫోటోలకి వాటికి బాగుంటుంది ఈ సంబరాల్లో. నెక్స్ట్ ఎవరైనా వ్యాసాలు వేసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది, మా వెనకట వాళ్ళకాలైన వాళ్ళు మా ఊర్లో, అంటే రాముడు కృష్ణుడు ఇలాంటివన్నీ వేసేవాళ్ళు. అప్పుడు ఆ కళ మొత్తం అంతరించిపోయింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత మనం కాస్టింగ్ సపోజ్కి ఏదో 500 1000 యుద్ధం వచ్చిన మంచి ఎంటర్టైన్మెంట్ అందరికి చేస్తుంటే ఫ్యామిలీస్ తోటి పిల్లలతో వస్తారు కాబట్టి అది కూడా మనం చేద్దాం. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా ప్రమోట్ చేయండి, రమ్మని చెప్పండి. గంగిరెద్దుల్ని వాళ్ళు ఒక 4-5 జోడి నలుగురు వస్తారు. ఇప్పుడు కొన్ని వీడియోలు కూడా పెట్టినట్టు ఉంది మీకు. నెక్స్ట్ కేరళ డ్రమ్స్ తోటి స్వాగతాలు పలుకుతాం, విఐపీలు అందరూ వస్తుంటే వాళ్ళు కేరళ డ్రమ్స్, నెక్స్ట్ ఈ ముంబై డ్రమ్స్ లేడీస్ కొడతారు చూడండి, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ముగ్గులు పోటీలకు కావాల్సిన ముగ్గు అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. జస్ట్ ఫ్యామిలీస్ వచ్చి ముగ్గులు పోటీలు పాల్గొన్నారంటే వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇస్తాను. నెక్స్ట్ మంచిగా ఫ్యామిలీస్ తోటి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను స్పెషల్గా. ఫ్యామిలీస్కి మాత్రం సింగిల్కే ఉన్నాం, అక్కడి నుండి ఎవరికో పట్టుకొని రాగలరు కావాలంటారు, ఫ్యామిలీస్కే ఇస్తాను. అంటే పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వస్తే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్, ఎవరిని కస్టమర్ రాని. అంటే ఇంత పెద్ద ఈవెంట్ చాలా భారీగా చేస్తాను నిజంగా. ఇంత నిజంగా ఒక స్వార్థం కూడా ఉంది, మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. స్వార్థం ఏంటంటే మన సైట్ చూస్తే గ్యారెంటీ కొంటారు, సేల్ జరుగుతాయి, మీకు ఇటువంటి సపోర్ట్ ఇవ్వాలని ఒక స్వార్థం ఉంది నాకు. కంపెనీ నుండి ఇంత పెద్ద సపోర్ట్ ఉందంటే మీకు గ్యారెంటీ 4-5 ప్లాట్లు మీకు అవుతాయని ఒక స్వార్థం ఉంది నాకు. ఒక 4 ప్లాట్లు అమ్మితే రూపాయి డబ్బులు వస్తాయి. రియల్ ఎస్టేట్లో మొన్నటి వరకు 4 ప్లాట్లు అమ్మడానికి కూడా ఇప్పుడు సేల్ జరుగుతుంది. దానికోసం ఇంత ఖర్చు పెడతాను, ఇంత విఐపి ఎమ్మెల్యేలని ఎంపీలని అందరిని తీసుకొచ్చి మొత్తం చాలామంది తీసుకొస్తారు, మీరు చూస్తారు. ఇంకా సీఎం అందరూ కూడా తీసుకొచ్చాడు నెక్స్ట్. అంటే రియల్గా అంటే ఏదైనా జరిగితే ఏదో అనుకుంటాట జరుగుతుందట. నేను ఇంత ముందు కూడా చెప్పిన 5 సీఎంలు తీసుకొస్తాను బాస్ అని చెప్పిన. అంటే గ్యారెంటీ ఏదైనా మన మనసులో అనుకుంటే ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలు పట్టిన సార్ గ్యారెంటీ అవుతుంది. డ్రీమ్లో కూడా దరిద్రం వద్దు, డ్రీమ్లో బిగ్ థింకింగ్ ఉండాలంటాను, బిగ్గా ఆలోచించాలి. తప్పన అంటే ఏదో మనమేం తీసుకొచ్చి వాళ్ళనేమి ఇది చేయం కదా. అందుకోసము ఈ టైం అప్పుడు మనం లేపితే యాదగిరిగుట్ట మొత్తం మనం ఒక ఐకాన్ అవుతాం టీ హోమ్స్. మీరు మాత్రం ఈ సంక్రాంతి సంబరాలు ఇంత గ్రాండ్గా జరిగింది అసలు అనుకుని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి టీ హోమ్స్ కంపెనీది. ఇదంతా టీ అంటే ఇప్పటికి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాన్నా, టీమ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రస్ట్, ఇది డౌటే లేదు. వాళ్ళకి అంత మంచి సర్వీస్ ఇద్దాం, మనము రూపాయి సంపాదించుకొని 10 మందికి ఆ రూపాయి పంచడం. సార్ అంత మందులు ఏదో ఇచ్చిపోవాలి, మనము సర్వీస్ చేద్దాం. డబ్బులుంటే అన్ని పనులు అవుతాయి 100%, డబ్బులు లేకపోతే ఏం కాదు. డబ్బులతో అన్ని పనులు ముడి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక 100 కోట్లు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇది అవుతుంది అన్న డౌట్ లేదు. మీరు సీరియస్గా ఉండాలి, సీరియస్గా వర్క్ చేయాలి. నేను చేస్తాను కాబట్టి మీకు చెప్తాను, ఏదో నేను మాటలు చెప్తలేదు, నా హార్ట్ నుండి వస్తాను ఈ మాటలు. ఏదో నేను చేయకుండా నేను కష్టపడకుండా నేను చెప్తలేదు. కానీ ఈ కొంచెం స్ట్రగుల్ పడాల్సిందే, దేనికైనా స్ట్రగుల్ పడాలి. దీన్ని కొంచెం నేను అదే అంటా, ఎక్కువ చాలామందికి నార్మల్ జీవితం గడపడానికి స్ట్రగుల్ పడతాం, సక్సెస్ అవ్వడానికి స్ట్రగుల్ పడతాం. ఈ సక్సెస్ అవ్వడానికి స్ట్రగుల్ పడి రిలాక్స్ అవ్వడం బెటర్ అంట. లేకపోతే డబ్బులు లేకపోతే ప్రతి ఒక్కటి అది చాలా చీప్గా ఉంటుంది బాస్. నిజంగా వాడు ఎక్కడో టీ దగ్గర ఆడు బిల్లు కడతాడు అనుకున్న చోట ఏంది ఇది అసలు నిజంగా
నేను ఇప్పుడు వరకు స్వామి నా చిన్నప్పటి నుండి ఒకడు బిల్లు కడితే అసలు నా ఫ్రెండ్స్కి అందరికి అడగండి కావాలంటే, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మైండ్ రిచ్గా ఉండేది, నేనే కట్టాలి. ఇన్ కేస్ ఒక టైంలో లేకపోతే ఫస్ట్ అడుగుతా, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేస్తా, నిజంగా ఆనెస్ట్ చెప్పేస్తా. ఇప్పుడు అక్కడ కూర్చున్నా 2500 బిల్లు అయింది, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కట్టు అంట. ఏదో చూపించుకు అవసరం లేదు, ఎవరికి చూపించుకొని ఈరోజు చూస్తే రేపు ఎవరెవరో మహానుభావులు వచ్చి పుట్టిన వెళ్ళిన నేల ఇది మన భూమాత. చూపించుకున్నది ప్రాక్టికల్ ఈ రోజే మీది. అసలు దీన్ని మార్చడం అంతే కదా, అంతే. మనము ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసినోడే హీరో అంటున్నాను నేను, అంతే. నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తా, అంతే. అది ఎట్లా జరగని ప్రతి ఒక్కరు అదే నథింగ్. నేను ఏదో చెప్తాను, ఎన్ని సునామీ రానబ్బా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలంట. సునామీ చూస్తే భయపడలేదు, ఎదురాయన మొక్కగా నవ్వుపోతలేదని. ఆ సముద్రుడే భయపడాలన్నట్టు మన నవ్వుకి. అసలు ఏం తీడు, నేను వస్తే ముంచి తీడు సత్తాడు, నవ్వుతాడు, స్మైల్ ఇచ్చి. మరి అంతకు మించి లేదు అక్కడ చాయిస్. అది 2 కిలోమీటర్ల హైట్లు ఉంటుంది, ఆడబోతావు, ఏ ఫ్లైట్ ఆడతావు అప్పటికప్పుడు. జనరల్ నవ్వుతూ స్మైల్ తోటి బతికేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. 2 days ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ జరగబోతుంది. ఎటువంటి ఈవెంట్ ఉంటుంది, ఏముంటుంది మీకు దాన్ని కొద్దిగా చెప్తారని కూడా మళ్ళీ చెప్తారు. అన్నీ ఉంటాయి బాస్, అన్నీ అంటే మళ్ళీ అది కాదు, మనం తక్కువ ఆలోచన ఎక్కడ వస్తుంది మనకు. ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పతంగులు, తెలంగాణలో పతంగులు అంటారు, మీరేమో కైట్ ఫెస్టివల్ అంటారు. ఓకే, అన్ని గాలిపటం, మేము తెలంగాణ పతంగ్ అంటే మేము పతంగి. ఓకే, అన్ని రకాల గేమ్స్ అన్ని మళ్ళీ జబర్దస్త్ వాళ్ళతో ఒక మంచి చేయబోతున్నాం. దానికి మనము చక్కని ఇన్వెస్టర్స్ ఎవరైతే చెప్పితే వింటారో అలాంటి వాళ్ళని కొంతమందిని పిలవండి. ఒక్కరొక్కరికి కూర్చున్న వాళ్ళు 5 పిలవండి. జనవరి ఎండింగ్లో మీ ఇన్కమ్ మినిమం 2 to 3 lakhs. కారణం అటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. అంటే మెంటల్గా మనం ఫిట్ ఉండాలి బాస్. మెంటల్గా ఫిట్ ఉండాలంటే ఏం చేయండి నేను మీకు చెప్తాను. చేసింది నమ్మాలి, నమ్మింది చెయ్యాలి, చేసింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి, నమ్మేదే అమ్మాలి. సింపుల్. అంటే మనకు నమ్మకం లేదు వేరేళ్ళకి ఎలా అమ్మచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నమ్మకం రావాలి, మనం చేస్తుంది కరెక్ట్ అనిపించాలి, మనం చేస్తున్న విషయాలు కరెక్ట్ అని మనకు ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ రకంగా ఒక సిస్టమేటిక్ నడుస్తున్న ఆర్గనైజేషన్ పేరు, దాంతో ఒక మేళా జరగబోతుంది. కాబట్టి ఆ పాజిటివ్గా ఉండండి బాస్. కొంతమంది నెగిటివ్ ఉంటారు, రావాలన్నా నేను వచ్చి ఏం చేయాలన్నా, ఏం లేవా, పతంగులు కొనుక్కోవాలంటే కాదు మేము, అది ఫ్రీకి ఇస్తే ఏమైతే నాకు తెలుసు. జస్ట్ 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉండదు. అది కొనుక్కోండి ఎగిరేమని చెప్తున్నాం కావాలని, వాళ్ళ జైలుకి పరిశీలించడానికి. ఎలా ఉంటుందంటే అన్నీ ఫ్రీకి ఇస్తే ఎలక్షన్స్ అవుతాయి. కాబట్టి కొన్ని విషయాలు ఇక మన చెల్లెళ్ళు, అక్కలు, మన వనితా సోదరి మనల కోసము రంగోలీ అంటే నార్త్ ఇండియా, ముగ్గులు అంటే తెలంగాణ, రంగవల్లులు అంటారు, ఏమంటారు రంగవల్లులు. ఓకే, ఆంధ్ర చక్కగా జరగబోతుంది. మీరు ముగ్గు పిండి ఏం తెచ్చుకోవద్దు, మేము ఇస్తాం. రంగులు మేము ఇస్తాం, అన్నీ ఇస్తాం. వేయండి, మంచి చాలా ఇష్టం వరకు ఒక మంచి కాంపిటీషన్ లాగా తీసుకొని చాలా అద్భుతంగా చేద్దాం. దాన్ని మనం ఎంటర్టైన్ చేయడానికి స్టేజ్ పైన జబర్దస్త్ ఆర్టిస్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఒక మంచి పండుగ వాతావరణం జరగబోతుంది. ఇది పాజిటివ్గా ఉంటుంది. ఏం చేయాలి పాజిటివ్గా ఉండాలంటే, ఫస్ట్ హెల్త్లో ఏం చెప్పాను నేను, మెంటల్ హెల్త్ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మనకు జరగబోతున్న విషయానికి పెళ్లికి పిలిచినట్టుగా మీ చుట్టాలందరూ పిలవండి. ఎలక్షన్ ఓటింగ్లో పిలిచినట్టుగా రోడ్డు మీద పిలవకండి. ఓన్లీ మనకు తెలిసిన వాళ్ళని, బంధువులు, చుట్టూ అందరూ రమ్మని చెప్పండి. వస్తే బాగుంటుంది. ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కదా, ఎవరి మనసులో ఏమనుకుంటారో మనకు తెలియదు కదా, ఎవరు కొనాలో అనుకుంటారో మనకు తెలియదు కదా. తెలుసా అంటే చెప్పండి. వచ్చే వాళ్ళ మనసు ఏముందో మీకు తెలుసా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీ మనసు ఏముందో నాకు తెలుసా, ఇప్పుడు నా మనసు ఏముందో మీకు తెలుసా? చెప్తున్నాను కదా బాస్, మొత్తం చెప్తాను. తెలియదు బాస్. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మీరు పాత తెలుగు సినిమాలు చూసారా? అవునండి, నువ్వునండి. పాత తెలుగు సినిమాలు, పౌరాణిక సినిమాలు చూసారా? పౌరాణిక దేవుళ్ళ సినిమాలు. ఈ పౌరాణిక సినిమాలలో ఇలా తపస్సు చేస్తున్న సీన్లు ఉంటాయి చూడండి. తపస్సు చేస్తుంటారు కదా. తపస్సు చేస్తుంటే ఫస్ట్ తపస్సు చేసుకుని మనిషికి ఏమవుతుంది? గడ్డం పెడుతుంది. తర్వాత ఏమవుతుంది? పుట్టలు పెడుతుంది. తర్వాత ఏమవుతుంది? గాలి వస్తుంది. తర్వాత ఏమవుతుంది? రాళ్ళు పడతాయి. తర్వాత ఏమొస్తారు? దేవుడు రా టైం ఉండి పోయా
తర్వాత ఎవరు వస్తారు? గట్టిగా వర్షం వస్తుంది. తర్వాత ఎవరు వస్తారు? రాక్షసులు వస్తారు. తర్వాత ఎవరు వస్తారు? రంభా మేనక ఊరోజు ఎవరు చెప్పారు? శ్యామ్ సార్ చెప్పిండు. ఆయన వయస్సు ఏంది, ఆయన సంగతి ఏంది, రంభా ఊర్వశి కావాలంటే ఈ వయసులో ఆయనకు. ఓకే సరే బాస్, రంభా ఊర్వశి మేనక వస్తారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. అయినా సరే మనల్ని కళ్ళు తెరవకుండా అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ వాళ్ళు వస్తారు గట్టిగా. ఆ దేవుడిచ్చి మనుషులు ఏమంటారు? నరుడా ఏమిని, భక్త ఏం కావాలో. నాకు ఇప్పుడు అర్థం కాని సంగతి ఒకటి చెప్తా. దేవుడు గొప్పడు, సృష్టికర్త. అంత పెద్ద మనిషి కూడా, అంత పెద్ద దేవుడు కూడా కిందికి వచ్చి ఈయనకి ఏం కావాలంటుండే, ఈయనకి ఏం కావాలో ఆయనకే తెలియదు. అర్థమైందో లేదు మీకు? అంటే మనిషి మనసులు ఏముందో దేవునికి ఏం తెలియకుంటే ఇంటి పక్క వాళ్ళకి ఏం అవసరమో మనకేం తెలుసు, చుట్టాలకు ఏం అవసరం మనకేం తెలుసు, ఎవరికి ఏం అవసరం మనకేం తెలుసు. కాబట్టి ఇన్వైట్ నాన్ పీపుల్, తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేయండి, అందరూ కూడా ఇన్వైట్ చేయండి. ఇది మెంటల్గా బాస్ మనం తీసుకునే నిర్ణయం. ఫిజికల్గా రేపు ఉదయం నుంచి ఈరోజు ఎట్లా అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారో చేయరు నాకు తెలియదు. ఒక 10 నిమిషాలను ఎక్సర్సైజ్ చేయండి. 10 నిమిషాలు అన్న చేసలేదు. ఏం ఎక్సర్సైజ్? యోగా చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, లేదా ఏం లేదు బాస్. హ్యాపీగా టీవీలో పెట్టి నేను ఒకటి పెడతాను, నేను చెప్పేది రాసుకోండి. ZOOMBA ఏంటది మొత్తం? జుంబా డ్యాన్స్ అని వస్తాయి. ఆ డ్యాన్స్ ఎట్లా చేస్తుంది అది అంతే, అయితే ఎక్సర్సైజ్ అయిపోయింది. అంటే ఫిజికల్గా ఏమైనా చేయండి, వాటర్ బాగా తాగండి, మంచి శుభ్రమైన బోన్ చేయండి. ఈరోజు ఒక్కరు తిన్నారు, ఏదో ఒకటి తిన్నారు, కానీ రేపటి నుంచి మాత్రం 99% వీలైనంత వరకు కూరగాయలు ఎన్ని తింటారో మిగతా విషయాలు అంతే తినండి. అప్పుడే మనకు ఎనర్జీ ఉంటుంది. కానీ ఇంత రైస్ తింటే ఏముంటుంది అందులో? ఉన్నది అంతే ఉంటుంది అందులో. అది తెల్ల రైస్ ఏముంటుంది భయ? తెల్ల రైస్లో ఏముండదు. తెల్ల రైస్ కాదు, బ్రౌన్ రైస్ తినండి, చక్కగా తినండి, చాలా బాగుంటుంది. హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగున్నప్పుడే కదా మనం సంపాదించినంత బాగుంటుంది. రెండో నిర్ణయం మీరు తీసుకోవాల్సింది వెల్త్. ఫస్ట్ ఏం చెప్పినా, రెండోది వెల్త్లో 2 ఉన్నాయి. వెల్త్ అంటే ఏంటి? డబ్బు సంపాదించాలి బాస్. ఎలా సంపాదించాలి? పిచ్చిగా సంపాదించాలి. ఆర్డర్ సంపాదించొద్దు. మీ చుట్టాలు బంధువులు అందరూ ఏమి గిట్ల సంపాదించ అనుకోవాలి. అందుకోసం నాకు తెలిసిన ఏకైక మార్గము రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ లేదు. వేరే ఉన్నాయి, ఇంకోటి ఉంది. నేను చెప్పా బాగా ఇన్కమ్ వస్తారు. నేను చెప్పా ఇక్కడ అడుగుతారు. నేను చెప్పా పెద్ద బిజినెస్ అంటారు. నేను అడుగుతలేదు. చెప్పాలా? పాలిటిక్స్ అట నేను తెలియదు. కానీ పాలిటిక్స్ కావాలన్నా పెట్టుబడి కావాలి. వార్డు మెంబర్ ఖర్చు పెడతారు 50 లక్షలు 30 లక్షలు. 5 పైసలు ఖర్చు లేకుండా కేవలం ఉన్న బట్టలు చక్కగా పెట్టుకొని, చక్కని నోట్లో మాట, చక్కగా మన సమయం పాలన, చక్కగా మన మొబైల్తో నడుస్తూ ఉంటే లక్షలు సంపాదించే ఏకైక లక్షణం రియల్ ఎస్టేట్ మన కళ్ళ ముందు ఉంది కదా. డబ్బు సంపాదించండి బాస్, డబ్బు సంపాదించండి. అందుకోసం రియల్ ఎస్టేట్ మార్గం ఎంచుకున్న అందరూ ఈరోజు వచ్చారంటే ఈ మార్గంలో ఉన్నవాళ్ళు, ఉండేవాళ్ళు, ఉండబోయే వాళ్ళు వచ్చారు. కాబట్టి మీ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ గ్రీటింగ్స్ ఫర్ వెల్త్. వెల్త్ తర్వాత మూడవది ఫ్యామిలీ. ఏంటది? కుటుంబం. మీరు సంపాదించినంత కుటుంబం కోసమేనా, ఇంకా దేనికోసమేనా? నాకు అర్థం కాలేదు. కొంతమంది సంపాదించి ఏం చేస్తారు తెలుసా? దాచిపెడతారు ఇంటూ 1000. దాచిపెట్టినంత ఎవరు కదా? దొంగలపాలు. ఇదంటే బాబు అది కరెక్ట్ కాదు. కానీ దొంగలపాలు అనొద్దు. పిల్లలే అనొద్దు, తప్పట్ల పిల్లలు. కానీ వస్తున్నా రైట్ 3 minutes అయిపోతుంది. ఓకే, కాబట్టి చక్కగా ఫ్యామిలీ చూసుకోవాలి. మీ ఫ్యామిలీ సూపర్గా ఉండాలి, మీ ఫ్యామిలీ అద్భుతంగా ఉండాలి, మీ ఫ్యామిలీ టాప్గా ఉండాలంటే మీ భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి. ఆనా జానా వచ్చిపోవడానికి రాలేదు బాస్, ఇచ్చిపోవడానికి వచ్చాము. తీసుకోండి. విధంగా ప్రపంచాన్ని చేయాలి. మీ ద్వారా కొన్ని కరోడుపతులు కావాలి, కొంతమంది లక్షాధిపతులు కావాలి, కొంతమంది ఇంటి వాళ్ళు కావాలి, కొంతమంది గొప్ప వాళ్ళు కావాలి. మీ ద్వారా ఈ జన్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఒక్కడి బాగుపడితే లాభం లేదు, కొన్ని వేలాది మందిని బాగుపరచాలి. అందుకోసమే వచ్చాడు వైకుంఠరావు.
నాట్ ఓన్లీ ఆయన మొత్తం ఈ ఇంటెలిజెన్స్ ఆయన ఒకరు పెట్టుకుంటే ఆయన ఒకరు బాగుపడేవాడు కాదు, నా టీం అందరూ బాగుపడలే, మొత్తం టీమ్స్ వచ్చిందో బాగుపడలే అని ఆశయం ఉంది కాబట్టి ఇంత అద్భుతంగా సుమిత్రారా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ అనేది 2025లో మీరు అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా మేము కంపెనీ తరఫు నుంచి కోరుకుంటున్నాము. ఇది ఏదైతే 2025లో మనము బిజినెస్ లో ఎక్కడైతే స్ట్రక్స్ చేసామో, ఎక్కడైతే మనకు ఆటంకాలు వచ్చాయో, ఎక్కడైతే మనం ఫాల్స్ చేసామో అవన్నీ రెక్టిఫై చేసుకొని ఈ ఇయర్ లో మొత్తం మనం దాన్ని ఇమీడియట్ గా అప్డేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లో మన ఇన్కమ్ వచ్చేసి ఒక 10 లక్షలు 20 లక్షలు సంపాదించాం అనుకోండి కంపెనీ నుంచి, దాన్ని రెట్టింపు చేసుకునేటట్టు ప్లాన్ చేద్దాం. మార్పు రావాలి కదా. విన్నారు కదా ఎండి సార్ మాటలు ఎలా ఉన్నాయి. అసలు ఆయన ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు లేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా ఐడియా ఉండట్లేదు. కానీ నిజంగా ఆయన మైండ్ సెట్ కానీ ఆయన జర్నీలో అసలు మనం ఉండుంటే అంత అద్భుతాలు సృష్టించవచ్చు. నిజంగానే నిజం బాస్. ఇప్పుడు నేను చూస్తున్నాం, మేము కళ్ళారు చూస్తున్నాం కాబట్టి నాకు తెలుసు. ఆయన నైట్ అసలు 12 గంటలకు ఆఫీస్లోనే ఉంటున్నారు, మళ్ళీ మార్నింగ్ 7 గంటల వరకు సైట్ లో ఉంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ డే 1 గంట తర్వాత చూస్తే ఎక్కడికో విఐపి దాన్ని కలవడము, కస్టమర్స్ కలవడము చేస్తున్నారు. అది చూడండి, ఆయన సర్కిల్ అనేది ఆల్మోస్ట్ కంపెనీకి డెవలప్మెంట్ చేయాలి, ఒక పెద్ద వృక్షంలో క్రియేట్ చేయాలి, ఆ వృక్షంలో మా టీం అంతా ఉండాలి అని ఒక కాన్సెప్ట్ మీద వెళ్తున్నారు. ఇది ఇప్పుడు ఆ వృక్షం కింద మనం ఉండాలా లేదని మనం డిసైడ్ అవ్వాలి. అంతే కదా, ఉంటారా లేదా? సో అందరం ఉందాం, అందరం సక్సెస్ అవుదాం. మీకు ప్రతి బిజినెస్ లో సపోర్ట్ చేయడానికి మేము మేనేజ్మెంట్ తరఫు నుంచి బీడిఎంస్, నేను అందరం కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా లేదా? బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా? చేద్దాం సార్. ఎందుకనంటే ఇప్పటికే మనము చాలా మిస్ అయ్యాం. మార్కెట్ లేదు అంటున్నారు, కానీ మన ప్రతి డే మనకు బిజినెస్ అవుతుంది. మార్కెట్ మనము ఇతర కంపెనీలతో డిపెండెన్స్ మనం ఎప్పుడు అవ్వద్దు. మనదేంటో మన బిజినెస్ చూపిద్దాం. మార్కెట్ లేనప్పుడే బిజినెస్ చేస్తే దమ్మున్నాడు, అంటే మార్కెట్ లో ఉన్న దమ్మున్నాడు అంటారు. అంతే కదా. ఒకడు మార్కెట్ లేదని చెప్పి మనకు కూడా మార్కెట్ లేదంటే వానికి మనకు తేడా ఏముంది? తేడా ఉండదు కదా. మనమేంటో మనం ప్రూవ్ చేయాలి అంతే. ఇంకా ఈ 2025లో మనం ప్రూవ్ చేద్దామా లేదా? సక్సెస్ చేసి చూపిద్దాం. నెక్స్ట్ ఈ పెద్ద కందుకూరు సైట్ లో నిజంగా ఆ సంక్రాంతి సంబరాలు అనేది మేము 300-500 మెంబర్స్ అని ప్లాన్ చేశాము. ఇప్పుడు భారీగా పెరుగుతున్నారు. సార్ కూడా వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్ తోని ఒక బాగున్న సెట్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. సో సూపర్ గా ఉంటుంది ఆ సెట్ లో. నిజంగా చెప్తున్నాను చూడండి, అందరూ కూడా మనది అన్నట్టు ఫీల్ అయ్యి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నిజంగా ఈరోజు బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈ రోజు ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది పెరిగాక ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ తీసుకొని కొంతమంది లీడర్స్ వచ్చేసి ఆ వడ్డించడము, నెక్స్ట్ ప్లేట్స్ ఇవ్వడము, ఇది మనది కాబట్టి, మన ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఇది మంచి కావాలని చెప్పి చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఎందుకంటే ప్రతి ఈవెంట్ కి మనం ఈరోజు వచ్చింది ఫ్లోటింగ్ ఒక 400-500 మెంబర్స్ వచ్చారు. సో నెక్స్ట్ మనకు ఏంటంటే 1000 వస్తారు, 2000 రావచ్చు, 3000 రావచ్చు, 5000 కూడా రావచ్చు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు కూడా సపోర్ట్ చేయండి. మా సపోర్ట్ ఎల్లప్పటికీ ఉంటది. మీరు మాత్రం మీ బిజినెస్ అనేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 2025లో మీరందరూ సార్ అన్నట్టు ప్రతి ఒక్క పర్సన్ మినిమం ఒక 20 నుంచి 15 lakhs అనేది సంపాదించుకోవాలి. అది మీరు టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత కంపెనీ అనేది ఇంత బడ్జెట్ పెట్టి ఇంత ఈవెంట్ చేస్తుంది కదా, ఈవెంట్ యూటిలైజ్ చేసుకొని ప్రతి పర్సన్ ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించాలన్న కాన్సెప్ట్ ఎండి సార్ క్రియేట్ చేస్తున్నారు. ఇది కంపెనీ గ్రోత్ ఒకటి గ్రోత్ కోసం చేస్తున్నారు. నెక్స్ట్ ఆ గ్రోత్ లో అందరూ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈవెంట్ యూటిలైజ్ చేసుకొని మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించాలి. ఇలాంటి ఈవెంట్ యూటిలైజ్ చేసుకొని సంపాదించకపోతే మనం అక్కడ ఫెయిల్యూర్ అవుతాం. ఇప్పుడు నార్మల్ సండే మేళా లెక్క ఉండదు, అక్కడ బాగా హంగామా ఉంటుంది. హంగామా ఉన్నప్పుడు టైంలోనే మనం కస్టమర్ని కరెక్ట్ గా తీసుకెళ్లి చూపిస్తే ఈజీగా క్లోజ్ అవుతుంది.
అక్కడ అంత హైప్ క్రియేట్ అవుతుంది అక్కడ. మనం అందుకోసమే ఇప్పుడు ఎండి సార్ చెప్పినట్టు మరొకసారి నేను చెప్తున్నాను, మనము ఈ సంబరాల్లో అని చెప్పి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబరాలను ఉండొచ్చు, కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అయి ఉండాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అయి ఉండాలి, లేదంటే మనం అక్కడ ఫెయిల్యూర్ అవుతాం. ప్రతి పర్సన్ ఈ 4th and 5th కి ప్రతి ఒక్కరు మినిమం 5 నుంచి 10 లక్షలు సంపాదించాలి. 5 నుంచి 10 లక్షలు సంపాదించాలండి. ఎందుకనంటే ఏదైనా కానీ మొదటి అడుగు అంటారు చూడండి, జనవరిలో ఆ మొదటి అడుగు మీకు పడ్డదంటే ఇయర్ మొత్తం మీకు పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. ఆ పాజిటివ్నెస్ వచ్చేస్తుంది. అది వద్దనుకుంటున్నారా? మరి అందరికీ కావాలి సార్. నిజంగా ఇప్పటి నుంచి మనము ఆల్రెడీ అందరు అద్భుతంగా ప్రమోషన్ చేశారు. సో అది 100% సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు దాంట్లో కొంచెం ఫిల్టర్ చేసి ఎవరైతే జెన్యూన్ కస్టమర్ ఉన్నారో పొటెన్షియల్ కస్టమర్స్ కి మనం ప్రమోట్ చేస్తే ఆ ఈవెంట్ అనేది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనకు బిజినెస్ పాయింట్ మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇది ఈ వే ఆఫ్ లో మనం ప్లాన్ చేద్దాం. నిజంగా 4th and 5th కి అందరూ ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసుకొని ఆ రోజు అందరం కూడా ఈవెంట్ సక్సెస్ఫుల్ గా చేద్దాం. ఓకేనా అండి? అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకి ఈవెంట్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి మన రాజశేఖర్ సార్ చెప్పారు. అయితే మనం అందరం కూడా ఇన్విటేషన్ కార్డ్స్ చాలా మంది తీసుకున్నారు కదండి, తీసుకున్నారా? ఎస్, చాలా మంది తీసుకున్నారు. చాలా మందికి ఆల్రెడీ ఇన్వైట్ చేశారు కూడాను. అయితే ఇన్వైట్ చేసేటప్పుడు కూడా మనం ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, నెక్స్ట్ ఒక పర్సన్ ని అక్కడ తీసుకొచ్చిన కారు పార్కింగ్ దగ్గర నుంచి వాళ్ళు మొత్తం అంతా అక్కడ ప్లాటింగ్ క్లోజ్ చేసుకుని నెక్స్ట్ భోజనాలు చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేదాకా కూడా మనం ఎంత అలర్ట్ గా ఉండాలి, ఏమేమి చెయ్యాలి అనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఎక్కడైనా ఉంటాయి ఉండవా? మరి అవేంటి, ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? మనం టీ హోమ్స్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అని మన ఎండి సార్ తపన పడుతున్నారు. అది నిజం చేయాలంటే కూడా మనం ఎట్లా ఉండాలి అని చెప్పి తెలుసుకోవాలని ఎంతమందికి ఉందండి? ఎస్, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా చెప్పాలని చెప్పేసి యాజమాన్యానికి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఇది ఇట్లా చేయండి అని చెప్పేసి తన యొక్క నేర్పరితనం అనుకోండి, లేదంటే తన యొక్క టాలెంట్ అనుకోండి, ఒక బెలేరా సైట్ లోనే మొత్తం ఉంటూ ఆయన మొత్తం సైట్ ని నాకు అప్పచెప్పండి, నేను 100% మీరు ఏదైతే రిజల్ట్ కోరుకుంటున్నారో అలాంటి రిజల్ట్ చూపిస్తా అని చెప్పి నిజంగా చూపిస్తున్న పర్సన్ అరుణ్ దాస్ గారు, మేజర్ అరుణ్ దాస్ గారు నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. క్లాప్స్ తక్కువ అవుతున్నాయండి, జనాలు ఉన్నారు కానీ పడుకుంటున్నారే అండి. 1 2 మీ క్లాప్స్ తక్కువైనా ఏమైనా విడిచిపెట్టలేదు. ఓకేనా? तो अब हम चलते हैं हिंदी में. काम करना है पागल बन के. क्या बन के? पागल बन के. लाइए कुर्सी, ये कुर्सी लाइएगा. पागल जो सोचता है वो हो जाता है. होता है कि नहीं? अभी पागल सोचा राजा है, राजा टांग के ऊपर टांगला मैं राजा हूं, है ना? तो लाया 2 बंदे को, गुनहगार को लाया. गुनहगार को ला करके राजा के सामने खड़ा किया. बोला राजा ये गलती किया, इसको सजा दो. राजा ने सुनाया, 100 मिर्ची वहां लगा, 100 प्याला वहां लगा. तो क्या हुआ? बंदे क्या किया? उठाए, कुछ उठाए. क्या हुआ? 100 मिर्ची खाना पड़ेगा या 100 पहला क्या बोलते, कोड़ा गद्दा खाना पड़ेगा. तो उसने क्या किया? आप लोग जो सोचा, हम लोग जो सोचा, उसने भी यही सोचा. क्या सोचा? मिर्ची खा लेता. सीधा गया, 10 मिर्ची उठाया, खाया, नाक में पानी, सब जगह पानी. अरे नहीं, मिर्ची नहीं होगा. बोला आ गया, तैयार हो गया, ले थाम 10 मार मिला उसको. और रे नहीं होगा. फिर गया कहां पे? मिर्ची के पास. फिर 10 खाया, नहीं यहां खा लेता हूं. क्या किया उसने? 100 मिर्ची भी खाया साले ने, 100 मार भी खाया. हमने से क्या, कई लोग क्या करते हैं, దూరపు కొండలు చాలా నున్నగా ఉంటది. ఎలా ఉంటది? నున్నగా ఉంటది. मैं इस कंपनी में ना बीपी ना कुछ, मैं डायरेक्ट एक एमडी का रूप में आकर के परिचय हुआ इस कंपनी को. ये जी प्रोजेक्ट लिमिटेड मेरे कंपनी था. मैं आकर के
कोई क्या सोचते हैं कि उन्नत स्थाई प्रमोट होकर के काम करने के लिए सोचता है कि मैं और आगे बढ़ूंगा, बट नहीं, हमारा वैकुंठराव जी, वैकुंठराव भाई, इनकी जो सब चीज सोच करके मैं इनके साथ काम करने के लिए तैयार हो गया। तो पहले में 1 साल तक मेरे जो लेन देन, यहां पर जो लेन देन है, उसके लिए मैं रोज टीओ के ऑफिस आता था। हर दिन टीओ के ऑफिस में आके बैठ करके इनका सिस्टम वगैरह में देख करके सोचा कि बहुत बढ़िया इंसान है, तो मैं इसके साथ मिलकर क्यों काम ना करूं। तो उस दिन मैं जुड़ गया इनके साथ। इन्होंने भी बोला, सर आप बहुत अच्छा इंसान हो, तो आप जो है मेरे साथ मिलकर काम करो। बेसिकली मैं एक इंडियन आर्मी ऑफिसर हूं। मैं, मुझे रियल एस्टेट का कोई नॉलेज नहीं था। किसी बेवकूफ इंसानों के साथ मिला और उन लोगों ने मुझे डुबाया, तो मैं उसे और नहीं माना है। करते करते बीच में धोलेरा, गुजरात, अहमदाबाद में गए हम। अहमदाबाद में जाकर के 25 एकड़ जमीन हमने देखा, वहां पर जो है कुछ सिस्टम अलग है। तो मेरे को बोला, सर आप वहां पे काम करना है। तो मैं सोचा, कुछ नहीं बोला, मैं वहां चले गया। पहले मैं कितनी मोटा था, जो पहले मुझे देखा वो लोग बताइए मैं कितना मोटा था। मैं बहुत मोटा था। तो अब मैं बहुत कमजोर हो गया। एक काम अगर करना है तो दिन में, अभी राजशेखर जी बोल रहा था, एमडी साहब कहां रहता है, कहां से कहां जाता है, कुछ पता नहीं। एज इट इज सेम मैं भी वही है। 31 साल में फौज छोड़ने के बाद, 31 ईयर्स फौज छोड़ने के बाद दोबारा मैं था गुजरात, अहमदाबाद में हूं मैं। वहां पे गेस्ट हाउस है, एक बड़ा साम्राज्य सृष्टि किया मैं वहां जाकर के। हमारे कंपनी का 4 व्हीकल्स है, एम्प्लॉयज काफी है, बहुत बढ़िया काम चल रहा वहां। तो लोगों को यहां समझ में कम आता है, यहां पर जो है यहां का मार्केटिंग और यह कम समझ में आता है। दूसरी चीज क्या है, देखो, एक गाय घास खाते 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 भटकते 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 कहां चले गया, जंगल के ओर चले गया। कहां? जंगल के ओर चले गया। और दूध निकालने वाला गाय था वो। शाम हो गया, शाम होते ही वो भटकते भटकते जब जंगल के ओर गया, तो वहां पर क्या था, शेर देख रहा, उसको ऐसे देख रहा, हाँ हाँ मिल गया मुझे खाना। दौड़ा उसने पीछे, गाय के पीछे दौड़ा, दौड़ते 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 क्या किया, जाकर के किचन में फंस गया। कौन? गाय जाकर पहले किचन में फंस गया। बड़े आनंद हुआ, किसको? शेर को। शेर ने पीछे से साले छलांग मारा, जाकर के किचन में फंस गया, वो भी फंस गया। किचन में फंसने के बाद कन्वर्सेशन स्टार्ट हो गया। गाय पूछा, अरे भाई शेर सिंह, तेरे कोई है क्या, तेरा कोई मालिक है? अबे मैं जंगल के राजा हूं, तो तू पूछता मैं कोई है क्या? तो मैं राजा हूं। उसने बोला, साले गया तेरा काम, हो गया, तुम कहां जाएगा, तुम डूब जाएगा तुम। गाय थोड़ा सा ऊंची आवाज किया, तो वहां पहुंचा गाय का मालिक। गाय का मालिक पहुंचते हुए गाय को सुरक्षित बाहर निकाला और शेर को क्या किया, और नीचे गड्ढे में दबा करके समाधि करके वापस आ गया। हमने से कितने लोग शेर बनते हैं 4 प्लाट के बाद, सिर्फ 4 प्लाट। मुझे हिंदी से मिलना, किससे मिलना? हिंदी साहब से मिलना, क्योंकि 4 प्लाट सेल किया उसने। तब कोई उसको कोई सीनियर नहीं दिखता, उसका दिखता है, उसको दिखता है 4 ही प्लाट में। और कहां जाता है वो? मिर्ची कभी फैल, मिर्ची कभी फैल। कहां रहता हो, कहां रहता हो, वहीं का वहीं रह जाता है। तो सीनियर को इज्जत करना सीखिए। मैं हर दिन उठ करके अर्ली मॉर्निंग जब ही मैं नहा धो करके पूजा करता हूं, मुझे पहले कौन याद आता है? यस, कौन आता? वैकुंठराव जी। सीलोन समस्या को बिल्कुल ठीक ठाक रखिए, क्योंकि इतने लोगों को वो भी एक क्या दे रहा है, जिंदगी दे रहा है, तो वो ठीक ठाक रहना है। अरे तुमको कहीं से लाया, जिंदगी दे रहा है, इतना पहले तो तुम सोचता है कि हाँ इतनी पैसा, बहुत पैसा है, तो थोड़ा 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 सिग्नल वाल क्या होता, अरे उसने वो भी ले रहा है, ये भी ले रहा है, नहीं मैं एमडी साहब से मिलता,
नहीं तो मैं नहीं आता। मत आओ भाई। तो दोस्तों, काम करना है, तरीके से करना है। क्या है? तरीके से करना है। और आपको जिसने भी लाया, जिसने भी इस संस्था को आपको परिचय किया, वो कौन है आपके लिए? कौन है आपके लिए? जोर से बोलिए, कौन है आपके लिए? हेलो, सब सो रहा है। भगवान है ना? तो आप दिल से जब इज्जत करोगे, दिल से जब इज्जत करोगे, क्या होगा? भगवान देख रहा है आपको, भगवान ऊपर से देख रहा है, तो आपको फल 100% मिलेगा। मिलेगा कि नहीं मिलेगा? तो यहां पर क्या, बहुत लोगों को देखता हूं मैं, सुर में बात करता, मैं उसके बारे में बोलता, मैं इसके बारे में बोलता, मेरे को माइक दो, मेरे को वो दो। अरे तुझे कौन पूछता? कोई पूछता तेरा स्पीच तुम अच्छा किया, बुरा किया? कोई नहीं पूछता। कोई पूछता है? कोई पूछता है? दोस्तों, मेरे जो वीडियो आज ऑल इंडिया में जा रहा है। कहां पे? ऑल इंडिया में, पैन इंडिया। हमारा टीम जो है टीएम्स का हर जगह टीम बन चुका है। ठीक है? तो आप अगर अच्छे, दोस्तों कड़वा लग रहा होगा, सच्चाई कभी भी कड़वा लगता है कि नहीं? लेकिन दिल से जब करना चाहोगे, इसके ऊपर जब अमल करोगे, तो बहुत ही मीठा लगेगा, है कि नहीं? कष्ट की फल हमेशा मीठा रहता है जी। तो कष्ट करो। किसकी तरह करना कष्ट? किसकी तरह कष्ट करना? मैंने पहले बोला, पहले आके बैठा मैंने, किसकी तरह कष्ट करना? पागल बनो जी, पागल बनो। पागल बन के काम करो। काम में पागल बनना है, फिर मार देंगे। फिर ऐसे पागल अपन करेंगे तो मार देंगे, पिटा नहीं खाना। काम से क्या करना? डूब जाना चाहिए। 24/7 डूब जाना चाहिए। किधर? काम पे प्रति काम करोगे तो इज्जत मिलेगा। इंसान को इज्जत कैसे मिलता है? इंसान को इज्जत कैसे मिलता है? आप अच्छा काम करोगे तो इज्जत मिलता है। मैंने अभी भी राजशेखर जी को दिखाया था मेरे फोटो। एक एमपी मेरा सेल्फी लिया। कौन? एमपी मेरा सेल्फी लिया। मैं नहीं लिया उनसे फोटो। मैं फोटो नहीं लेता किससे। मैं फोटो किससे नहीं लेता। मैं उस जगह पे मैं पहुंचूंगा, मुझे विश्वास है, मुझे अपने ऊपर आत्मविश्वास है कि मैं वहां पर पहुंच जाऊंगा। तो आप सब में कितने लोगों को अपने ऊपर विश्वास है? एक बार हाथ खड़ा करिए। अपने आप को कौन कौन मानते हैं कि मैं, मेरे ऊपर मुझे फुल भरोसा है कि मैं अपने काम के प्रति सक्सेस 2025 में सक्सेसफुल आदमी बनूंगा और मेरे जो टारगेट और लक्ष्य में पहुंचूंगा। बोल के कितना इनको अपने ऊपर विश्वास है? विश्वास है ना? तो काम करेंगे ना, दिल से काम करके आगे बढ़ना। तो दोस्तों, श्रावण और हमारा एमडी साहब आता था कहां पर? गुजरात में। तापमान वहां पर कितना चलता है? गुजरात कहां पे? गुजरात किधर है? समुद्र तो बात की बात है, तो किधर हो? राजस्थान के बिल्कुल बाह्य हो। क्या? रेगिस्तान के बाह्य। तो वहां पर 50 डिग्री का सेल्सियस चलता। कितना? 50 डिग्री। कितने डिग्री? तो मैं बिना कैप का रहता हूं, मैं बिना कैप का। मेरा शकल देखा? ये देखा? है ब्लैक हो गया। लेकिन पैसा जब आएगा, चेहरा भी बदलता है, सब चीज बदलता है ना? पैसा में ही परमात्मा, पैसा में ही परमात्मा। आप कष्ट करोगे उतना ही पैसा आपके पास आएगा। बढ़ते जाएगा, पैकेट बढ़ते जाएगा, बढ़ते जाएगा। आप सोच नहीं पाओगे कि मैं इतने पैसा वाला कैसे बन गया। तो रियल एस्टेट में, रियल एस्टेट को आपने सोच किया तो आपके पास, आप धनवान बनना चाहिए। धनवान बनेंगे? धनवान बनना चाहिए आप, तभी तो आए आप। धनवान बनने के लिए आए आप। तो टाइम पास वाला कार्यक्रम मत करिए। यहां पे आया, मीटिंग है, तो वो है, ये है। तो दूसरी चीज क्या है? ये सब चीज मैं किस लिए बोल रहा हूं? 4 तारीख और 5 तारीख क्या है?
4 और 5 को क्या है? टीएम्स का बड़ा हमारा घर के त्योहार है। टीएम्स क्या है? टीएम्स हमारा परिवार है। हम अगर परिवार से जुड़ते हैं तो हम क्या सोचते हैं कि ये मेरा काम है, ये मेरे घर के काम है, तो मेरे को उतना समय पे जाना, मैं जल्दी जाना, मेरे को काम करना, किसी ने मेरे को इन्विटेशन करने की जरूरत नहीं। इन्विट भी अगर करते हो, इन्विटेशन देकर के अगर बुलाते हो आप, किस टाइप को आदमी को आप बुलाना चाहिए? किसको बुलाना चाहिए आप? अरे दूसरी चीज क्या है कि आप फोटो डालते हो, बोला इसको बुलाया, उसको बुलाया, फलाना को बुलाया, फलाना को बुलाया। आपके पास इन्वेस्टर्स, आपको लगता है कि ये बंदा जो है प्लॉट खरीदने वाला है कि नहीं? तो मेहरबानी करके आप जितना भी लोगों को ला रहा है तो किसको लाना चाहिए? इन्वेस्टर को ला करके आप पैसा वाला बनिए। कंपनी पैसा दे रहा है, कंपनी बड़ा प्रोग्राम कर रही है, किसके लिए कर रहा हो? वो क्यों कर रहा हो? आपको पैसा वाला बनाने के लिए। कंपनी अपनी पॉकेट से खर्च कर रही है, आपकी पॉकेट बढ़ा रही है कि नहीं? तो हमने क्या करना है? मौके का फायदा उठाना कि नहीं उठाना? इस मौका का भरपूर फायदा उठाना है नहीं उठाना? उठाना है ना। तो इसके लिए हमने आज से तैयारी करना है। यदि खर्च आता है तो फॉलोअप करना है, उनको ढूंढना है, किस तरीका से लाना है, कैसे करना है, कैसे उनसे बात करना है, ये सब सीख करके आप जो है धनवान बनना है ना। तो तरीका से काम करिए और पैसा वाला बनिए। और दूसरी चीज, वहां पर जो लोगों को लाता है, अगर यदि आपको सेलिब्रिटी वो सब आप खुद बनो यार, आप खुद बनने के लिए वो है सेलिब्रिटी जो है, ये सब चीज वो आते जाता है, आते रहेंगे। यदि आपको इच्छा है तो आपने फोटो लेने उनसे, हम एक दिन पूरा यहीं बुला लेंगे उनको। एक दिन क्या करेंगे, वो जितने भी सेलिब्रिटी, जो भी मिनिस्टर, जो भी आ रहे हैं ना, वो यहां पर आ जाएगा। यहां पर वैसा दिन में बुलाएंगे हम उनको, ठीक है? तो वहां डिस्टर्ब नहीं करना है, मतलब वो वाला काम नहीं करना है। कौन सा वाला? मैं बार बार बोलता हूं, अड्डा वाला काम। तो तुम टिकटॉक हो, पैसा कमाने वाले हो और पैसा वाले हो, तो कैसे काम नहीं करना? थर्ड क्लास वाले काम नहीं करना। आगे जाना, उससे लेना, इससे लेना, पढ़ाना नहीं। जो मौका मिला तो ले लो, अगर खाली है, कुछ है तो ले लो, आप बढ़ चढ़ के मत जाइए। और इन्वेस्टर को किस टाइप का इन्वेस्टर को लाना? इन्वेस्टर किस टाइप का लाना? अपना पक्का जो करने वाला, पक्का प्लाट ले रहे हैं ये, तो उसको लाऊंगा तो मेरे पास पैसा आएगी। तो इतनी सारे कार्यक्रम क्यों कर रहा? कोटि विद्यालय तो खाने के लिए नहीं जी, पैसे के लिए। वो तो कहावत है, खाने के लिए वैसे खाना मिल जाएगा, खाने के लिए नहीं। आप 10 लोगों को खाना खिलाना है, 10 लोगों को आप खाने खिलाने लायक बनना है, 10 लोगों को आप काम देने लायक बनना है। समझ में आ रहा? समझ में आ रहा ना? तो लास्ट एंड लीस्ट, मेरी बात पे बोल तो नहीं हो रहा? बोल तो नहीं हो रहा? सब ठीक है? एक बार जोर से ताली बजाओ। चलो ठीक है, थैंक यू, सब अलाट है, ठीक है। तो लास्ट एंड लीस्ट एक काम बोलता हूं आपको, ऐसे लोगों से कभी नहीं मिलना, ऐसे लोगों से कभी नहीं मिलना। कैसे लोग हैं? शाम को यानी 8 बजे के बाद मेरे पास कोई आता है, मेरे पास आके बोला सर ये ग्राउंड हो जाए, बिल्कुल क्यों ना, चलो बैठते, बैठ गया, फर्स्ट राउंड खत्म। तो बोले यार आपका उधर भी है क्या? कहां? वैसी फालतू, उसकी बात से पता चल जाता आपको ये सलाह वेस्ट है। बोला उधर भी है क्या? क्यों? उसने तीसरा राउंड चलना, उसको चलते 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 क्या हो गया, आधा बॉटल खत्म हो गया। तो क्या बोलता पता उसके बाद? ऐसे जो एक बार मैं फौजी है, मैं दारू बाटल ले जा रहा था, दारू बाटल ऐसे हाथ में पकड़ के जा रहा था, वो दारू बाटल मेरे हाथ से टूट गया, मेरे हाथ से ऐसे चल रहा था, टूट गया, टूट के वो नीचे चला गया। नीचे चलने के बाद वो होल छुआ के जो वो होता ना होल, उसके अंदर चलेगा वो दारू। वो साला छुआ क्या किया, वो दारू पी लिया। वो दारू पी के मैं देख रहा हूं, उधर से मैं खड़ा देख रहा हूं, आकर के ऐसे खड़ा हो गया, ऐसे दो टांग पे, कहां बिल्ली? क्या बोलो? बिल्ली कहां? क्यों? दारू पिया हुआ, नशा हो गया उसको, और बोला मैं बिल्ली का भी सामने कर सकता।
यदि बिल्ली आएगा तो क्या करेगा उसको? एक ऐसे मारेगा, एक ऐसा मारेगा, तो लेकर के मुंह में डाल लेगा। तो ये भी सेम वैसा है। अरे यार मैं तो साला, मेरा दोस्त है बिल्कुल, कौन, फलाना कंपनी वाला मेरा दोस्त है, वो तो मेरे को 2 दिन दे रहा था, वो तो मेरे को ऐसे फ्री में दे रहा था। दारू बदल गया, दारू बदल गया आपका, उल्टा झगड़ा फिर आपसे, फालतू फाइटिंग। तो सोचिए आप बच्चे तो नहीं हो, है ना, बड़े हो, तो सोच समझ के काम करके ये 2025 आपको बहुत उन्नति में लाएं। और टी होम्स की तरफ से आप सबको आर्थिक अभिनंदनें और शुभकामनाएं। आप लोग बहुत बड़ा पैसा वाला बने, तो उसके लिए हम आपको जो भी सपोर्ट करना है वो सपोर्ट हम जरूर करते हैं। तो दूसरी चीज क्या है, मैं धोलेरा में, इसलिए मैं 2 मिनट धोलेरा के बारे में बोलना चाहता हूं। धोलेरा में बहुत बड़े बड़े लोग आजकल आ रहे हैं। मैंने पहले भी हम लोग को बोला था, जो आदमी को किसी चीज के बारे में पता नहीं है तो वो क्या बोलता है, अरे यहाँ कुछ नहीं यार। लेकिन जो आदमी देखा है तो उसने सच बोलता है और सही बोलता है। तो आज जो है अहमदाबाद से धोलेरा 2,27,000 एकड़ों में हिंदुस्तान की सबसे पहला ग्रीन फील्ड सिटी आपने सेंट्रल गवर्नमेंट बना दी है। तो उसमें 2009 से सब चीज चलते 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 पूरा करके 2016 में काम शुरू किया। शुरू करने के बाद 2019 में 25 टोटल 922 स्क्वायर किलोमीटर है। वो 922 स्क्वायर किलोमीटर में 25 × 25 स्क्वायर किलोमीटर अभी एक एक्टिवेशन जोन बनाया। एक्टिवेशन जोन में ये रहेगा, अभी काम के मात्र ये चल रहा है। अहमदाबाद से भावनगर तक की रोड एक्सप्रेस वे, बीच के में मोनो रेल, दोनों साइड एक्सप्रेस वे एंड बीच में जो है क्या, मोनो रेल। शंघाई और सिंगापुर से बहुत बड़ा सिटी, 2 गुना बड़ा सिटी बन रहा है, बन गया, मतलब 25 किलोमीटर वाला स्क्वायर किलोमीटर बन गया। तो बाकी जो है, आपको अगर इन्वेस्टमेंट करना के लिए वहां पर कोई सोचता है तो मेरा नंबर दे दो, कुछ वीडियोस भी है, वो बात करेंगे, आपकी क्लोजिंग होगा। यहां पर भी बहुत सारे लोग जो विजन वाले हैं वो क्लोजिंग कराया, ठीक है। उसके अलावा एक इंटरनेशनल एयरपोर्ट, कार्गो कम डोमेस्टिक, वहां पर 4 एकड़ में एयरपोर्ट का काम जो है 85% काम हो चुका। उसमें भी जैसे ही पहला जहाज वहां पे लैंड होगा, वहां की जो रेट आसमान छूएगा, इसमें कोई शक नहीं, ठीक है। जिसको भी वहां पर इन्वेस्टमेंट करने का सोच है तो मुझसे मेरे नंबर दीजिए, और हमारा टीम भी है, वो मिलेंगे आपको, ठीक है। तो आप लोग जो है वहां भी इन्वेस्टर्स को ला करके क्लोजिंग करिए। वहां पर बहुत बड़े बड़े वीपी लोग आ रहे हैं, आकर के इन्वेस्टमेंट हमारा कंपनी के साथ कर रहा है। तो मैं कोई वीडियो फोटोज नहीं लगाता हूं, कोई भी फोटो वीडियो में वहां के जो सेल्स के बारे में, कुछ के बारे में नहीं लगाता हूं। तो पिछले जो 29 तारीख को 29 को वहां पर 1500 लोगों के साथ एक मीटिंग हुआ था, बहुत बड़ा मीटिंग हुआ था वहां, ठीक है। तो वो मैं कोई फोटोज वगैरह शेयर नहीं करता हूं। तो आप लोग भी मिलिए, चलिए, अच्छा मिलकर के कदम से कदम लगा के काम करेंगे, टी होम्स की नाम रोशनी करेंगे। टी होम्स की नाम रोशनी करेंगे तो आपके अपने परिवार का भी नाम रोशनी होगा। थैंक यू सो मच, धन्यवाद, थैंक यू। తిరుపతిరావు గారిని ఇన్వైట్ చేస్తున్నాము. తిరుపతిరావు సార్, వెల్కమ్ సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు అందరూ చాలా మంచి మెసేజ్ మీకు అందరికి ఇచ్చారు. ఏం లేదు, నేను ఒక 1 మినిట్ మాట్లాడదలుచుకుంటున్నాను. శ్రావణ్ శర్మ మాట్లాడుతున్నారు, టైం కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా ఇన్విటేషన్స్ తీసుకెళ్లారు చాలా మంది. అవి కూడా మిస్యూజ్ చేయకండి. ఇన్ కేస్ ఎవరికైనా ఎక్సెస్ ఉంటే తీసుకురండి, చాలా మందికి సరిపోతుంది. ఇప్పుడు మంచి మంచి లీడర్స్ అందరూ కూడా వచ్చి కావాలంటున్నారు. సో ఇచ్చే వాళ్ళని కూడా మంచి, అంటే పొటెన్షియాలిటీ, అంటే మనకి ఒక పెదకందుకూరులో 15-20 లక్షలు ఇన్వెస్ట్ చేసే లాంటి వాళ్ళని మీరు ప్రిఫర్ చేసి ఇవ్వండి. ఫ్రెండ్స్ని కానీ చుట్టాలు కానీ, మీరు ఊరకనే కంపెనీ కార్ ఇస్తుంది కదా, దట్ భోజనాలు పెడుతుంది, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ చేస్తుందని ఎవరిని దయచేసి తీసుకురావద్దు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబరాలు. కాబట్టి మీరందరూ ఇక్కడ లీడర్స్ అందరూ కూడా ఇవన్నీ కొంచెం మానిటరింగ్ చేసి
బిజినెస్ పార్ట్నర్స్కి కొంచెం గైడ్లైన్స్ ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్వెస్టర్ని సెలెక్ట్ చేసేసుకొని తీసుకొచ్చినట్టయితే క్లోజింగ్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాని మూలంగా మీ అందరికి కూడా ఇన్కమ్ బాగా జనరేట్ అవుతుంది. కాబట్టి దీన్ని లైట్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసేసుకొని మీరు వర్క్ చేసుకున్నట్టయితే ఇటు మీకు బాగుంటుంది, కంపెనీ బాగుంటుంది. ఇది మన ఓన్ ఫంక్షన్, ప్రతి ఒక్కరు ఎక్కడా ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే ఎస్టిమేషన్స్ తేడా అయ్యిందంటే అక్కడ అన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. జనాలు ఎంత ఎక్కువ వచ్చినా మనకి పనికి వచ్చే వాళ్ళు, ఉపయోగపడే వాళ్ళని మీరు ప్రిపేర్ చేసుకుని ఎంతమంది తీసుకొచ్చేదానికి రెడీగా ఉండండి. సిఎండి గారు ఖర్చు పెట్టడానికి ఎక్కడా తగ్గట్లేదు. కానీ మనందరం కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా వర్క్ చేసి సక్సెస్ చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్. ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్ ఇవ్వాల్సిందిగా కిక్కే వేరబ్బా అంటారు కదా, అలాగా ఇప్పుడు మన శ్రవణ్ వర్మ గారిని, బిడిఎం గారిని వచ్చి మనం ఏం చేయాలి, ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాల్సిందిగా ఒక 5 to 10 minutes మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఈ సౌండ్ ఉంటే సరిపోదండి, ఆయనకి కొంచెం సౌండ్ ఉండాలి. ఆ సౌండ్ వల్ల ఆయన వస్తారు. ప్లీజ్ వెల్కమ్ సార్ శ్రవణ్ వర్మ గారు, బిడిఎం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025లో మీరందరూ కూడా చాలా చక్కగా ముందుకెళ్లాలని, మీ ఆరోగ్యం బాగుండాలని, అండ్ అదేవిధంగా మీరు ఈ 2025 అనేది చాలా లక్కీ నెంబర్. జనరల్ గా 2025 అంటే టోటల్ గా 9 నెంబర్ వస్తుంది. ఓకే, 9 డిజిట్స్ అంటేనే 9 లో అన్నిటికంటే డిజిట్స్ లోనే నెంబర్ 9 అతి పెద్దది. అదే కనుక ఈ 9 ఎవరు వాడతారు? జనరల్ గా సెలబ్రిటీస్ వాడుతూ ఉంటారు అండ్ విఐపీస్ వాడుతూ ఉంటారు ఈ నెంబర్ ని, న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే. అదే మన సిఎండి సార్ వెహికల్ నెంబర్ కూడా చూస్తే 3456. ఈ 3456 నెంబర్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. అలాంటి సంవత్సరంలో మనం అడుగు పెట్టినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి మీరందరూ. ఓకే, అండ్ అదే విధంగా మీరందరూ కూడా ప్రతి నెల కనీసం 9 లక్షలు సంపాదించాలి. ఎంత పాసిబుల్ అవుతుంది? అవుతుందా కదా? సో అవుతుంది ఖచ్చితంగా. ప్రతి నెల 9 లక్షలు కనుక సంపాదిస్తే మీ ఇన్కమ్ ఖచ్చితంగా ₹1,00,00,000 రీచ్ అవుతుంది. అవునా కదా? సో ఈ సంవత్సరం అదే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా సంకల్పం పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. అండ్ తర్వాత 3 ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నేను, బట్ ఆల్రెడీ అన్ని మాక్సిమం కవర్ అయిపోయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్. ఓకే, సో 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్, ఈ ఈవెంట్ ఏదైతే ఉందో 4th and 5th రోజు ఈవెంట్ అయితే జరుగుతుందో దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటంటే, ఇది సెలబ్రేషన్ కాదు. ఎవరికి? బిజినెస్ పార్ట్నర్స్ కి సెలబ్రేషన్ కాదు. ఇది బిజినెస్ పార్ట్నర్స్ కి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ది సేల్స్. దేంట్లో కావాలి సార్? ఇది సేల్స్ లోకి రావాలి. ఇది ఒక్క దాని మీద మనం అందరం ఫోకస్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, ఈ 4th and 5th రోజు రిపోర్టింగ్ టైం వచ్చేసి కంపల్సరీ 9:30కి రీచ్ అవ్వాలి సైట్ కి. ఏ టైంకి సార్? అన్ని ఫ్యామిలీస్ కూడా ఎక్కడి నుంచి అయితే వెహికల్స్ వస్తున్నాయో అందరు కూడా ఏ టైంకి రీచ్ అవ్వాలి? 9:30కి రీచ్ అవ్వాలి. అండ్ 9:30 to ఈవినింగ్ 6 వరకు మన ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నాం, లంచ్ ఉంటుంది కాబట్టి సో 100% మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి అండ్ రీచ్ బై ద సేమ్ టైం. ప్రతి ఒక్కరు కూడా 9:30కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి విత్ ఇన్వెస్టర్స్. ఓకేనా? అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డ్రెస్ కోడ్. ఏంటి సార్ ఇది? డ్రెస్ కోడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి అందరు కూడా. ఏ డ్రెస్ వేసుకోవాలి? ట్రెడిషనల్. ఎందుకంటే ఇది ఫెస్టివ్ మూడ్ కాబట్టి ఆ ఫెస్టివ్ మూడ్ లో మనం అందరం కూడా ఉండాలి అంటే ఏ డ్రెస్ ఉండాలి? ట్రెడిషనల్ డ్రెస్ ఉండాలి. అండ్ ఫైనల్ గా మీరందరూ కూడా ఇన్విటేషన్స్ ఇస్తా ఉన్నారు. ఈ ఇన్విటేషన్ ని కొంచెం ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఓకే, కొంతమంది ఇన్విటేషన్ తీసుకుంటున్నారు, రోడ్ మీద పడేస్తున్నారు. ఎందుకంటే అలాంటి ఫొటోస్ కూడా మాకు వచ్చాయి, మేనేజ్మెంట్ కి ఫొటోస్ వచ్చి ఇన్విటేషన్ తీసుకొని రోడ్ మీద పడేస్తే మీరు ఎలాంటి ఫ్యామిలీకి ఇన్విటేషన్ ఇచ్చారు? యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకేనా? టీ హోమ్స్ బ్రాండ్ మరి అలా రోడ్ మీద పడేస్తే ఎలా? అర్థం చేసుకోవాలి ఎందుకోసం మన ఇన్విటేషన్స్ ఇస్తున్నాం అనేది. కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటుంది టాక్ అనేది, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది నేను చెప్పే విషయం. ఓకే, సో అందుకే అలాంటి ఛాన్స్ ఇవ్వకండి దయచేసి. ఇప్పుడు ఇన్విటేషన్స్ తీసుకుంటారు కాబట్టి తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ తప్పులు చేశారు కొంతమంది. ఓకే, నో ప్రాబ్లం, వీఆర్ యాక్సెప్టింగ్ దోస్ ఆల్ థింగ్స్. ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పొరపాట్లు. బట్ ఇప్పుడు ఏదైతే మనం ముందుకెళ్తున్నామో ఈ ముందుకెళ్లే సిచ్యువేషన్స్ లో ఇలాంటి జరగకుండా చూడండి. ఓకే, సో దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ యువర్ శ్రవణ్ వర్మ. మనకిది పండగ వాతావరణమే, కానీ ఇది ఇన్వెస్టర్లకి పండగ వాతావరణం, మనకి బిజినెస్ వాతావరణం. ఇదే కదా 3 పాయింట్లు. అట్లాగే మనకి ఈ మీటింగ్ కి సక్సెస్ అవ్వడానికి మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా కారణం. దీనికి ఒక్కసారి మీ అందరికీ మీకు ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
మీకు అనేప్పుడు గట్టిగా కొట్టాలి కదండి. మీకు ఓకే. బిగ్ డ్రీమ్ ఉండాలి, బిగ్ డ్రీమ్ ఉండాలి, బిగ్ డ్రీమ్ ఉండాలి. వర్క్ 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 చేస్తూ వెళ్ళిపోండి. మనకి రిజల్ట్ 100% వస్తుంది. ఓకే, ఇంతలా మీరందరూ కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.